సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికతో ఇది 20వ సమావేశం, 20వ చర్చాగోష్ఠి. 19 చర్చాగోష్ఠులు అయిపోయాయి. తెలుగు భాష అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి అనే దానికి సరే పరిరక్షణ కూడా అందులోనే వస్తుంది కాబట్టి పరిరక్షణ ప్రత్యేకంగా తలుచుకోలేదు. అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, ఏ ఏ మార్గాల ద్వారా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని పదే పదే ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు, ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అదే బాటలో మనం కూడా మరి పయనిస్తున్నాం. ఈ తెలుగు భాషా అభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో ఈరోజు మాట్లాడడానికి వచ్చినటువంటి లోకనాథం గారికి, అట్లాగే డాక్టర్ బాలకృష్ణ గారికి, అట్లాగే అధ్యక్షత వహించడానికి వచ్చిన డాక్టర్ రావి రంగారావు గారికి, పరిచయకర్తగా వచ్చిన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారికి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ రావి రంగారావు గారిని కోరుతున్నాను. డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, లోకనాథం గారికి, రామకృష్ణ గారికి, ఇంకా వేదిక మీదకి రాబోతున్నటువంటి భాషా ప్రియులకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ భాషాభివృద్ధి అనే అంశం మీద మాట్లాడటం అనేది చాలా కత్తి మీద సాంగు లాంటిది అనమాట. ఏదో కవిత్వం గురించి మాట్లాడటం, ఒక కవి గురించి మాట్లాడటం, ఒక పుస్తకం గురించి మాట్లాడటం అంటే అది ఒక బాట. ఆ బాటలో అందరూ కూడా నడవటం ఎట్లా అలవాటైన బాటలో నడుస్తూ పోతూ ఉంటాం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే భాష అనేసరికి అది బహు మార్గాలు అన్నమాట, రకరకాల మార్గాలు. ఆ మార్గాలు కూడా ఎలా ఉంటాయంటే అది బాగా అలవాటైన మార్గాలుగా ఉండవు ఎక్కువగా. కొద్దిమంది కొన్ని మార్గాల్లో. ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఒక మిత్రుడు ఈ తెలుగు వాచకాల నిర్మాణంలో దాని గురించి మాట్లాడారు. మొట్టమొదట అక్షర పద్ధతిలో చెప్పేవాళ్ళు, అది ఒక పాటలో కొంతమంది అది బాగుందని దాని గురించి, కొంతమంది పద పద్ధతిలో ఈ వాచకాలు పిల్లలకి చదవటం నేర్పాలి, ఆ బాట కొంతమంది పోతారు. కొంతమంది వాక్య పద్ధతి మంచిదనుకొని అటు పోతా ఉంటారు. కొంతమంది వాక్యాలు పదాలు అన్నికంటే కూడా భావం ప్రధానం అని చెప్పి కథా పద్ధతిలో పోతామని అంటూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది రకరకాల కోణాల్లో భాషల గురించి ఆలోచన జరుగుతూ ఉండటం అనేది అది సహజం, అవసరం కూడా. కాకపోతే ఏంటంటే వీటన్నిటినీ చక్కగా ఒక చోట కూర్చొని చర్చించి దీనికి రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఒక సమన్వయ సంఘాలు అది ఉంటూ వాటి ఆ సూచనల్ని ప్రభుత్వాలకి అందిస్తూ ఉండటం, ఆ ప్రభుత్వాలు వాటిని పాటిస్తూ ఉండటం, అవి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, మళ్ళీ అందులో వాళ్ళకున్నటువంటి అనుభవాలను బట్టి ఇంకా ఏమైనా సరి చేసుకోవాలా అనేది ఇదంతా కూడా ఒక గొప్ప ప్రణాళికతో సాగాల్సినటువంటి పని అన్నమాట. అటువంటి అంశం మీద లోకనాథం గారి ఇవాళ ఈ తెలుగు భాషాభివృద్ధి ప్రణాళికలు ప్రభుత్వం వాళ్ళు ఎలా రచిస్తున్నారు, అవి ఎలా అమలు జరుగుతూ ఉన్నాయి, ఈ అమలు జరుగుతూ ఉండటంలో అనుభవాలు, ఎవరెవరి అనుభవాలు ఏ విధంగా చెప్పారు అని ఒక లోతైనటువంటి అంశం మీద లోకనాథం గారు ఈరోజు మాట్లాడటానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇక మనకి బాలకృష్ణ గారు, ఆయన పద్య విద్య అంటున్నారు. ఈ పద్య విద్య అనేటువంటిది ఈ చిన్న సమాసం
చాలా గొప్ప ఆలోచన రేకెత్తించే అంశం అన్నమాట. విద్య ఏదో మనం మామూలుగా చదువుకుంటాం. పద్యం అనేటువంటి ఒక ఎడ్యుకేషన్. దీని గురించి మాట్లాడటం అనేది చాలా అందంగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. అది ఒక ప్రశ్న. అలా ఇవాళ ఏంటంటే మనకి లోకనాథన్ గారు భాషాభివృద్ధి గురించి మాట్లాడటానికి, పద్య విద్యల గురించి మాట్లాడటానికి బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా, వాళ్ళు తీసుకున్న అంశాలు కానీ మిత్రులు కానీ చాలా నాకు, వాళ్ళిద్దరు అందంగా కనపడుతున్నారు, నాకు ఆసక్తికరంగా కనపడుతున్నారు, నాకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేటటువంటి వక్తల ఎంపిక చేశారు మన బిట్టు వారు. ఇప్పుడు మన లోకనాథం గారిని గురించి ఉమామహేశ్వరరావు గారు పరిచయం చేయాలని కోరుతున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు భాషాభివృద్ధి, ప్రభుత్వ ప్రణాళికలు, ఫలితాలు, వాటి అనుభవంలో ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని, వారి అనుభవాన్ని మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి లోకనాథం గారికి ముందుగా స్వాగతం. ఈ లోకనాథం గారు, వీరు వాస్తవానికి కడప వాస్తవ్యులు, కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. పదవి విరమణ చేసిన తర్వాత 1952 ఏప్రిల్ 1వ తేదీన వీరు జన్మించారు. వీరు వాస్తవానికి వృత్తి ప్రవృత్తి వీరిది భిన్నంగా ఉంది. వృత్తిపరంగా వారు శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, సైన్సెస్ సంబంధించిన వారు, ప్రవృత్తి పరంగా సాహిత్యానికి సంబంధించినటువంటి వారు. అటు శాస్త్ర సాహిత్యాలు రెండింటిలో సవ్యసాచులుగా వారు ఉన్నారు. వీరు ఎంఎస్సి బోటనీ, వృక్ష శాస్త్రంలో ఎంఎస్సి చేశారు. ఆ తర్వాత ఎంఈడి చేశారు. డిప్లొమా ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని వీరు లండన్ లో చేశారు. అలానే లండన్ లోనే సర్టిఫికేట్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటి విషయాన్ని కూడా చేశారు. వీరు పిహెచ్డి పూర్తి చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల మరి ఎందుకో వీరు దాన్ని పక్కన పెట్టేశారు. అందువల్ల పిహెచ్డి పూర్తి చేశారు పూర్తిగా. అది ఇక వృత్తిపరంగా చూసినట్లయితే వీరు లెక్చరర్ గా, సీనియర్ లెక్చరర్ గా, తర్వాత ప్రిన్సిపల్ గా, డిస్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫీసర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, తర్వాత డిప్యూటీ డిఈఓగా ఇలా చేసుకుంటూ వచ్చారు. వీరు పదవి విరమణ తర్వాత మనకు బెంగళూరులో ఉన్నటువంటి అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అలానే సీనియర్ అకాడమిక్స్, తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని అవుతుంది. దాంట్లో వీరు నెక్స్ట్ బుక్స్ కి ఎడిటోరియల్ మెంబర్ గా కూడా ఉన్నారు. వీరు కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్నో శిక్షణా కోర్సులను పూర్తి చేశారు. ఉదాహరణకు లండన్ లోని చెల్సియా కాలేజ్ లో డిప్లొమా కోర్సెస్, తర్వాత లీడ్స్ యూనివర్సిటీ ఉంది యూకేలో, అక్కడ అలానే తర్వాత లండన్ లో ఉన్నటువంటి ఉలి అనేటువంటి ప్రదేశంలో ప్రాథమిక విద్యలో సర్టిఫికేట్ కోర్సు కూడా చేస్తున్నారు. అలానే అంతర్జాతీయ ప్రాథమిక ఉపాధ్యాయుల సమావేశం అనేటువంటిది జరిగితే అందులో తన రాయల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అక్కడ కూడా వీరు ఉపన్యాసాలు ఇచ్చారు. వీరు దాదాపు 12 అవార్డులు అందుకున్నారు. వాటిలో లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి రాష్ట్రీయ విద్యా సరస్వతి అవార్డ్స్, సైన్స్ బుక్స్ సంబంధించినవి నగదు పురస్కారాలు, సనాతన ధర్మ ప్రవర్ధక్ ధార్మిక సాహిత్య పురస్కారం, కీర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి హిందూ ధర్మ, ఈ రకంగా ఎన్నో శ్రీశ్రీ కళావేదిక పురస్కారం, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు వీరు, దాదాపు 12కు పైగా. తర్వాత వృత్తిపరంగా వీరు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి ఈ రోజు మనకు వారి ఉపన్యాసంలో మనకు తెలియజేస్తారు. దాదాపు 18 ప్రాజెక్ట్స్ ఆల్ ఇండియా సైన్స్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద, ఈ ఎన్నో రకాలుగా ఇంటిగ్రేటెడ్ ఎలా ఉండాలి, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వృత్తి విద్య, దూర విద్య, కంప్యూటర్ విద్య, ఇలా ఎన్నో విషయాల మీద దాదాపు 18 రకాల ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు వీరు. తర్వాత యూనిసెఫ్ నిర్వహించేటువంటి ప్రాజెక్ట్స్ లో కూడా దాదాపు 24 పుస్తకాలు రాస్తున్నారు వీళ్ళు. ఆ 24 పుస్తకాల్లో సైన్సెస్ సంబంధించినవి, దాంతోపాటు వీరు రచించినటువంటి కొన్ని పుస్తకాలను ఆంధ్ర ప్రభుత్వం, తెలుగు ప్రభుత్వాలు రెండు కూడా అన్ని విద్యాలయాలకు కూడా సరఫరా చేశారు. ఇది ఇంగ్లీష్ లో రాశారు, తెలుగులో రాశారు. తెలుగు అకాడమీ కోసం అయితే బయోసైన్స్ లో ల్యాబ్ మాన్యువల్స్ లాంటివి, ఇటువంటివి ఎన్నో రాశారు. ప్రాథమిక పాఠశాలల్లో వర్క్ బుక్ కోసం వీరు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. అవి ప్రభుత్వం ద్వారా ప్రచురింపబడి విద్యాలయాలకు పంపిణీ చేయబడ్డాయి. ఇంకా ఇటు సాహిత్యపరంగా వచ్చినప్పుడు వీరు దాదాపు 35 శతకాలు రాశారు.
కడపలో ఉన్నారు కాబట్టి కడప దగ్గరలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి, అక్కడ ఉన్నటువంటి నందలూరులో ఉన్న సౌమ్యనాథ స్వామి, వీరి మీద కూడా వీరు ఎన్నో రాస్తున్నారు. దాదాపు 12 శతకాలు ప్రచురితం అయ్యాయి. మిగిలిన శతకాలు ఇంకా అముద్రితంగానే ఉన్నాయి. వాటి పనిలోనే ఉన్నారు వారు ప్రస్తుతం. అలానే అద్వైత మతాన్ని స్థాపించినటువంటి శంకరాచార్య స్వామి వారి భజగోవిందానికి తెలుగులో పద్యానువాదాన్ని వీరు చేస్తున్నారు. అలానే ఎన్నో ఉపనిషత్తులను కూడా వీరు అనువదించున్నారు. వీటితో పాటు పద్య రచన అనేటువంటిదే కష్టమైంది. తర్వాత మిత్రుడు ఎట్లాగో చెప్తారు. ఆ పద్య రచనలో కూడా బంధ కవిత్వం, చిత్ర కవిత్వం అనుకుంది కదా, చిత్ర కవిత్వంలో బంధ కవిత్వం, విస్తర కవిత్వం, ఈ రకమైన 4 రకాల ఆశు కవిత్వం, బంధ కవిత్వం, చిత్ర కవిత్వం, విస్తర కవిత్వం, ఈ 4 రకాలు ఉంటాయి. వీటిల్లో బంధ కవిత్వం అనేటువంటిది నిజంగా పద్య రచనే కష్టం అనుకుంటే బంధ కవిత్వం అనేది కత్తి మీద సాము లాంటిది. అటువంటిది వీరు 16 బంధాలతోటి కవిత్వం రాస్తున్నారు. షోడశదళ బంధం, గోమూత్రికా బంధం, అశ్వగతి వృత్త చతురంగ బంధం, ఈ రకమైన వ్యోమ బంధం లాంటి భుజంగ ప్రయాత చక్రాయుధ బంధం, ఇలా ఎన్నో రకాల బంధాలను రాస్తున్నారు. ఆ బంధాల్లో కూడా వీరు చిత్రకవిత్వంలో భాగంగా గర్భ కవిత్వం అంటే ఒకే పద్యంలో మరొక పద్యాన్ని ఇమెడ్చటం, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో వీరు ఒక చంపకమాల పద్యంలో చతుర్విధ కంధాలను, ఆటవెల్ది తేటగీతులను అందులో సంలగ్నం చేస్తూ 7 పద్యాలని ఒకే పద్యంలో కూర్చారు. ఈ రకంగా సాహిత్యపరంగా ఇక వీరు ప్రచురించిన వ్యాసాలు ఆ సైన్స్ మీద, ఫిలాసఫీ మీద, ఉమెన్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత జనాభా విద్య మీద, విద్యలో వస్తున్నటువంటి ఆధునిక పోకడల మీద, సాహిత్యం మీద, అక్కడ హిందూ, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, ఉదయం, సాక్షి, ఇలా ఎన్నో ప్రముఖమైనటువంటి పత్రికల్లో కూడా వీరి యొక్క వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వీరు దాదాపు వర్క్ షాప్స్ అంటాం కదా మనం, వర్క్ షాప్స్, రిఫ్రెషర్ కోర్సు, దాదాపు 400 కార్యక్రమాలకు పైగా వీరు చేస్తున్నారు. అలానే 300 కార్యక్రమాల కంటే ఎక్కువగా వీరు పాల్గొన్నారు అందులో. అటువంటి లోకనాథన్ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. వారు తెలుగు భాషాభివృద్ధి, ప్రభుత్వ ప్రణాళికలు, ఫలితాలు ఎలా ఉన్నాయి, ఒక 400 ప్రాజెక్టులు చేసిన అనుభవాన్ని వారు మనతో పంచుకుంటారు. లోకనాథన్ గారు, దయచేసి మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. నమస్తే సార్, అందరికీ నమస్కారములు. ఏదో భగవద్ కృప వలనో ఇంకొకటో ఈ విద్యకు నాకు విద్యా తపస్వి అని ఇచ్చారు మీరు. ఎందుకంటే నేను ఈ విద్య కోసం నిరంతరం పోరాడాలి, విద్యను నలుగురికి అందజేయాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావంతో చేస్తున్నాను. అదృష్టవశాత్తు ఎంతో మంది ఉపాధ్యాయులను తయారు చేయడం అనేది జరిగింది. ఉపాధ్యాయులను ఇక్కడ శిల్పులుగా మలచబడతాము, మేము ఉపాధ్యాయ శిల్పులము అని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే, వేరే ఒక ఆఫీసర్ దాన్ని చదివి, పేపర్లో వచ్చిన చదివి, మేము ఇంతవరకు ఏంటంటే మీరు ఉపాధ్యాయ శిల్పులు అంటున్నారు, మేము వినలేదంటే, ఇక్కడ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా ముడి సరుకుతో వస్తారు, వాళ్ళను మేము తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ భారతదేశానికి వెన్నుముక వంటి వాడు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ, సోషల్ ఇంజనీర్, సామాజిక ఇంజనీర్, ఇతను సాంకేతికకర్త అని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. అంటే మన మీద గురుతర బాధ్యత మనము సమాజం కానీ ప్రభుత్వం కానీ పెట్టినప్పుడు దాన్ని మనము ఏ విధంగా మనం చేస్తున్నాము అనేది ఉండేదన్నమాట. నేను సైన్స్ చెప్తూ ఉన్నప్పటికి కూడా సైన్స్ లో రికార్డులను కూడా దాంట్లో తెలుగులో రాస్తారు. దాంట్లో తప్పులు రాస్తే ఇదేం తెలుగు రికార్డా, మీరు అన్ని అక్షర దోషాలు ఇన్ని పెట్టారని ఒక డిఓ వచ్చి అడిగినారు. సంజీవరావు గారు, వారు మైకెలూరు అనుకుంటా, ఆయన వారు ఇప్పుడు లేరు. నాకు లెటర్లు కూడా రిటైర్ అయిన తర్వాత రాసేవాళ్ళు. అంటే మీరు విభజించుకున్నారు, ఇది సైన్సు, ఇది లెక్కలు, గణితము, సోషల్, కానీ భాష ఏమో అందుట్లో ఉన్నటువంటి భాష. ఎక్కడ తప్పు చేసినా తప్పును సరిదిద్దేవాడే ఉపాధ్యాయుడు, విద్యార్థి హితమును కూర్చేవాడే ఉపాధ్యాయుడు అనే ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని పథకాలన్నా రాని పేర్లు మారచ్చు, కానీ ఉన్నటువంటి విద్యా విధానములో చెప్పవలసినటువంటి విద్య
అతనికి సమగ్రంగా మనము నేర్పించగలగడమే. అంటే ఉపాధ్యాయునికి ఉపాధ్యాయులు మహామహోపాధ్యాయులని నాకు ఒక వీసీ గారు చెప్తే, మీరు రాయండి అంటే నేను అప్పుడు ఆ తెలుగు విద్యార్థి అనుకుంటా దాంట్లో రాశాను మహామహోపాధ్యాయులు. ఆయన ఏం చెప్పారు, ఆదిశంకరాచార్యులు మహామహోపాధ్యాయుడు, రామానుజాచార్యులు అటువంటి వారు, బుద్ధుడు ఇటువంటి వాళ్ళను మీరు ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉపాధ్యాయులు ఎట్లా ఉండాలని చెప్పారు. నాకు చాలా స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళను వారు ఇప్పుడు లేకపోయినా కానీ స్మరించుకుంటున్నాను. అంటే నా గురువులు, నాకు నేర్పించినటువంటి వాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ మొట్టమొదట నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని 79-80లో అది ప్రారంభించినారు. అంటే అనియత విద్య. ఈ అనియత విద్య అనేది చాలా మంది, కొంతమందికి తెలుసు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఫారిన్ కంట్రీస్లో, విదేశాలలో ఇప్పుడు కూడా ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. అంటే నిర్దేశిత సూత్రాల ప్రకారము, డైరెక్టివ్ ప్రిన్సిపల్ 45 ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రాథమిక విద్యలో కనీసము ప్రాథమిక విద్యను 1960 లోపల పూర్తి చేయాలనేది మన భారతదేశము యొక్క కాన్స్టిట్యూషనల్ ఆదేశం ప్రకారం ఉన్నది. కానీ 1960 వరకు కూడా, అంటే 30 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా 36.13% ఈ ప్రాథమిక విద్యలో సఫలీకృతులైనారు. కానీ ఒక్కొక్కసారి ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వ లెక్కలు సరియేనా, ఇది కరెక్టా అని సందేహం అందరికి కలుగుతుంది. నేను ప్రభుత్వం ఏంటండి మిమ్మల్ని మీరు మీరే కదా ఇచ్చిండేది, మీరే డిఓ గాను ప్రిన్సిపాల్ గాని మీరే చేశారు అనొచ్చు. కానీ లోపము కరెక్ట్గా మనము ఖచ్చితంగా లెక్క కడితే, గణన కడితే ఇంకా తక్కువేమో అనిపిస్తుంది. అందువల్ల ఎప్పుడైతే పిల్లవాళ్ళు రకరకాల కారణాల వల్ల పాఠశాలకు రాలేదో, పాఠశాలలో వచ్చినా కానీ ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదో, ఆ పాఠశాలలో సరైనటువంటి వసతులు లేకనో, విభిన్నమైనటువంటి కారణాల ద్వారా అతను 5వ తరగతి కూడా పూర్తి చేయలేకుండా మధ్యలోనే నిలిచిపోతున్నాడు. డ్రాప్ అవుట్స్ అంటారు, మీకు మనందరికి తెలుసు. ఇటువంటి వాళ్ళ కోసమని ఎప్పుడైతే విద్యార్థి డ్రాప్ అయినాడో అతను మళ్ళా చదువు కొనసాగించడం లేదు. అంటే విద్యార్థి పాఠశాలకు రావడం లేదు. కాబట్టి పాఠశాలకు రానటువంటి విద్యార్థి కోసము ఉపాధ్యాయుడే విద్యార్థి దగ్గరికి పోవాలనేది ఇక్కడ ఒక సూత్రం. అంటే వాళ్ళు రాకపోతే నువ్వు వాళ్ళ దగ్గరికి పో, ఏదో ఒక విధానంలో అతనికి విద్యను మనం గడపాలి. కారణాలు, కొంతమంది కూలి పనులు చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లవాళ్ళంతా వాళ్ళు ఏ ఊర్లో పని ఉంటే బీహార్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకపోతే ఇంకొక పట్టణానికి పోతారు. అట్లా అక్కడికి పోయి వాళ్ళు పనులు చేస్తారు. ఒక 100 మంది ఉండే వాళ్ళు ఉంటారు, 20 మంది కలిసి పని చేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లవాళ్ళంతా ఉంటారు. అందుకని వాళ్ళ పిల్లవాళ్ళకంతా అక్కడ ఒక కేంద్రీకృతంగా ఒక సెంటర్, ఒక కేంద్రం, ఒక పాఠశాల మొదలుపెట్టి అక్కడ చదువు చెప్పండి అనే ప్రిన్సిపల్ మీద ఇది ఆధారపడింది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విత్ ఇన్ ది యాక్సెస్ టు ఆల్, అనియత విద్య, అందరికీ అందుబాటులో అనియత విద్య అని నేను ఎన్సిఆర్టీ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లోను, తర్వాత హిందూలో కూడా ప్రచురించాను. ఎందుకంటే యాక్సెసిబిలిటీ అందరికి రావాలా. ఎట్లా అంటే అప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఇవి కొన్ని మండలాలలో తీసుకొని ఎక్కడైతే ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నారో, చదువు ఐడెంటిఫై చేసి, సర్వే చేసి, ఐడెంటిఫై చేసి ఇక్కడ మొట్టమొదట ఒక 20%లో వీటిని ప్రారంభించారు.
నేను కోఆర్డినేటర్ అనేవాళ్ళు, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ 2 జిల్లాలకు అధికారిగా ఉన్నాను. అంటే ఇతను పోయి వాటినంతా సూపర్విజన్ చేస్తారు. ఈ సూపర్విజన్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ టైంలో ఇవి పని చేయాలా అంటే ఇక్కడ కూడా ఫ్లెక్సిబిలిటీ, అంటే ఈ నియమితమైనటువంటి ఫార్మల్ స్కూల్స్ లో ఈ టైంలో ఉదయం 9 నుంచి 4 లేకపోతే 3:30 జరిగేటువంటి రావడం లేదు పనుల వల్ల. కాబట్టి వాళ్ళకు ఈవినింగ్ టైమ్స్ 5 గంటల నుంచి కానీ లేదా 6 గంటల నుంచి కానీ వాళ్ళకి ఏ సమయంలో అనుకూలం ఉంటుందో అటువంటి సమయాలలో ఒక పాఠశాలను కేంద్రం, ఉపాధ్యాయ కేంద్రాన్ని నెలకొల్పమని చెప్పడం, వాళ్ళకు చదువు చెప్పేదాన్ని. అట్లే ఇట్లా చదువు చెప్తూ వాళ్ళకు కావలసినటువంటి సర్వం, పుస్తకము, పెన్సిలు, కొన్ని ఆట, ఇవన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేసేది. అక్కడ మొట్టమొదట్లో ఎవరు చెప్పేవాళ్ళంటే కొంతమంది రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. చేసే ఉపాధ్యాయులు కూడా అవకాశం ఇచ్చేది, మేము మళ్ళా తర్వాత చెప్తామంటే. అంటే వాళ్ళకు ఒక 105 రూపాయలు ఆ కాలంలో ఇచ్చేవాళ్ళు ఒక నెల. అంటే 1 గంట వాళ్ళు 2 గంటలు అట్లా బోధన చేసిన దానికి వాళ్ళకు ప్రోత్సాహంగా, అంటే వాళ్ళు చేసిన వాళ్ళకు కూడా ఈ సేవాభావం, విద్య మనము నలుగురికి నేర్పుతున్నాము, ఇది సామాజిక బాధ్యత అనే బోధన విలువలు చెప్పి ఆ విధంగా చేస్తా వచ్చినారు. రాత్రులు కూడా ఇది జరిగేది. ప్రభుత్వమే కాకుండా మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే దీనిలో కొంచెం ప్రోత్సాహంగా సత్ఫలితాలు వచ్చే దానివల్ల ఇవి అన్ని మండలాలకు విస్తరిస్తే బాగుంటుందని ఒక తలంపు కలిగింది. ఒక ట్రైపార్టైట్, అక్కడ ఎన్సీఆర్టీలో ఆంధ్రప్రదేశ్ ఇంకా వీళ్ళంతా కలిసి ఇవి కొనసాగించాలనే ఒక భావానికి వచ్చి ఇంకా ఫండ్స్ ఎక్కువ రిలీజ్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఈ కేంద్రాలు గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కడైతే ఎక్కువ మంది, చాలా మంది బాలికలు ఈ స్కూళ్ళకి రాకుండా, మనకు తెలుసు ఏ కారణాలు, పిల్లవాళ్ళు ఆ కాలంలో ఈ పాఠశాలకు పంపొద్దు, వీళ్ళు చాలు 4వ తరగతి చదివే చాలు, పెళ్లి చేసి పంపాలా, అమ్మాయిలను హై స్కూల్కి పంపకూడదు, అట్లా ఇట్లనే ఒక స్టిగ్మాస్ ఉండేటి. వాళ్ళ కోసం అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా పెట్టేవాళ్ళు అన్నమాట. ఒక బోధకుడు వచ్చి చెప్పేవాళ్ళు. దాన్ని మేము తరువాత ఏం చేసినది వాలంటరీ ఎడ్యుకేషన్స్ కూడా, ఇప్పుడు మీకు రాస్ అని ఉంది, ఇప్పుడు ముందు రాష్ట్రీయ సేవా సమితి అని తిరుపతిలో ఉంది. అది ఇప్పుడు రాష్ట్రీయ అంటే మొత్తం దేశానికి సంబంధించినటువంటి రాయలసీమ అని ముందు పేరు పెట్టు, ఇప్పుడు రాష్ట్రీయ సేవా సమితి అంటే దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా వీళ్ళు వర్క్ చేయడం అన్నమాట. ఆ స్వచ్ఛంద సంస్థలకు కూడా దీన్ని ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంటే కాదు, వాళ్ళకు కూడా పోటీ పడి చేయాలా, అంటే దీంట్లో ఉన్న సాధక బాధకాలంతా మీకు ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అట్లనే సేఫ్ అని ఒక సంస్థ, వాళ్ళు కేరళ, తమిళనాడు, తర్వాత మన ఆంధ్ర, ఇవన్నిటి కూడా వాళ్ళకు ఫ్రెండ్లీ అప్రోచ్ విధానంలో ఎట్లా మనం చేయాలని వాళ్ళు కూడా భాగస్వామ్యంతో ఇట్లా నడుపుతూ వచ్చారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ ఇన్స్ట్రక్టర్ అనేవాళ్ళు, ఫెసిలిటేటర్, అతని టీచర్ అనే పేరు వద్దు, ఈజ్ ఏ ఫెసిలిటేటర్ అనేవాళ్ళు. మన వాళ్ళు ఇన్స్ట్రక్టర్ అని పెట్టారట, ఉపాధ్యాయుడిని వద్దు, అతనికి ఈ విద్య అందించే విధానం. అప్పుడు వీళ్ళంతా వాళ్ళ కోసము పుస్తకాలు తయారు చేయించి గవర్నమెంట్లో స్టేట్ లెవెల్లో చేసి వాటిని అంతా సులభంగా ఎక్స్పర్ట్స్ అంతా పిలిపించి ఎట్లా ఎక్కువగా ఆ కరికులం లోడ్ అంటారే, కరికులం అనేది ఆ సిలబస్ అనేది దాన్ని తగ్గించి మౌలికమైనటువంటి సూత్రాలు, కొన్ని పాటలు, కొన్ని పదాలు, ఇవన్నీ సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్, అంటే స్వయంగా వాళ్ళు చదివినా కానీ, ఎందుకంటే వాళ్ళకు కొంత అక్షరాలు వచ్చి ఉంటుంది, అక్షర జ్ఞానం ఉంటుంది, ఆ పుస్తకాన్ని ఆ బొమ్మను చూసుకుని చదవగలరు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అతను చెప్పేవాడు. ఇట్లా చేసిన దానివల్ల ఈ 9 నుంచి 14 సంవత్సరాలు చేర్చుకునేవాళ్ళు అన్నమాట.
ఎవరైతే బడికి పోలేదో లేకపోతే డ్రాప్ అయితే ఉంటాడో వాళ్ళనంతా ఒక సెంటర్కి పిలిపించి అట్లా చేసేవాళ్ళు. అట్లా నేను కొన్ని రాత్రులు తిరగాల్సి వచ్చింది. నా అనుభవాలు చెప్పుకుంటే ఈ రోజులు అయిపోతాయి. గట్లల్లో కూడా ఏది ఆనాడు ఆ పొలాలు గట్టల్లో కూడా పోయి చూడాల. చూడకపోతే ఎవడేం చేయడు, అందరు చూసినారో చూడలేదో అదంతా దేవుని కనుక. కానీ నాకైతే మాత్రం ఆ నాన్ ఫార్మల్ ఆల్టర్నేటివ్ సోషల్ డెవలప్మెంట్ నేను ఒక ప్రచురించాను ఎన్సిఆర్టీ లెవెల్లో. ఇట్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ సిస్టమ్ సోషల్ డెవలప్మెంట్ కు, లిటరసీ డెవలప్మెంట్ కు. ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎట్లనో ఇది కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గం అని నేను ప్రచురించాను. అట్లే మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పత్రిక వస్తుంది, దాంట్లో కూడా రాసినప్పుడు వాళ్ళు ఉండేవు. అంటే వయోజన విద్యలో వాళ్ళు కూడా యోజన పత్రికల్లో కూడా అది మొత్తము మన ఇంగ్లీష్ పత్రిక అయితే దేశానికంతా వస్తుంది. దాంట్లో ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి రాశాను, ఇంగ్లీష్లో రాశాను. అంటే కొన్ని ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి. తెలుగులో ఇట్లా రాస్తా ఉన్నప్పుడు చాలా మంది ఒకరికొకరు పంచుకోవడము ఇట్లా ఉత్సాహమైన వాళ్ళు చేశారు. కొంతమంది ఏదో నామకావాస్తిగాను అది ఏది జరిగిందండి, ఎన్ని దేవతా వస్త్రాలు, మీరు ఎందుకు ఇంత కష్టపడతారన్నారు. కానీ నేను మాత్రము దానిలో చేసిన దానివల్ల మనం ఏదైతే చేస్తామో దానికి సత్ఫలితం కూడా వస్తుంది. ఉన్నప్పుడే నేను కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే నన్ను లండన్కు 1 year కోర్సుకి అక్కడ నన్ను సెలెక్ట్ చేశారు. ఏమిటి కారణాలు అనుకుంటే ఇది కూడా ఒకటి, నేను చాలా కష్టపడినాను దాంట్లో. అంటే రాత్రి పగలు అనేది లేకుండా పోయి చూసా. అంటే ఎట్లా చెప్తున్నారు నేను ఆశ్చర్యపోయినా. కొంతమంది చెప్పేవాళ్ళు నువ్వు ఏ టైంలో అయినా చెప్పకుండా చెప్తూ ఉన్నారు. అట్లే పిల్లలలో కొంతమంది వాళ్ళను ఆటలు ఆడిపించడము, వాళ్ళకు నేర్పించడము, స్టోరీస్ చెప్పడము, సాంగ్స్ పాటలు పాడడము, ఇట్లా తెలుగులో కూడా వాళ్ళకు కొంచెం తర్పిది ఇవ్వడం అన్నమాట. అట్లా జరిగింది. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి సమయాన్ని నేను అతిక్రమించకూడదు. కానీ తర్వాత నేను ఇవన్నీ చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మళ్ళీ అపెప్ అనే ఒక స్కీమ్ వచ్చింది. దానికి ముందు ప్రైమరీ స్కూల్ ప్రాజెక్టు, ఇది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ తో వాళ్ళు మన రాష్ట్రానికి ఫ్రీగా, మన రాష్ట్రమే కాదు కొన్ని రాష్ట్రాలకు వాళ్ళు ఫండింగ్ చేయడం. అందుకని ప్రైమరీ స్కూల్ ప్రాజెక్ట్, ప్రాథమిక పాఠశాల పథకం అని ఉన్నది ముందు. మళ్ళా తర్వాత అది సక్సెస్ గా ఉంది. అంటే 3 districts లోని ప్రయోగాత్మకంగా చేసి ఇది ఉపయోగపడుతుందా లేదని ఇట్లా భాషలోను తర్వాత ప్రాథమిక విద్యలో ఇది ఉపయోగపడుతుందా చేసి వాళ్ళు ఆ కాలంలోనే 400 మిలియన్ పౌండ్స్ ఇచ్చారు మన భారతదేశానికి. ఇప్పుడు తర్వాత ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వద్దు అని డిపెప్ అని పెట్టారు, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని పేరు మార్చారు. అంటే అంతకుముందు డిప్స్ అని డీటెయిల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ అని, అంటే ఎట్లా దీన్ని మనం నిర్వహించాలని ఒక ప్లాన్స్, ఒక పథకాల రూపకల్పన చేసేవాళ్ళు. అంటే స్టేట్ వాళ్ళను, ఇట్లా డైట్ లెక్చరర్స్ను, తర్వాత ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్, కేంద్రం నుంచి కూడా ఎన్సీఆర్టీ నుంచి వాళ్ళ ప్రతినిధులు కూడా కొంతమంది రూపకల్పన చేశారు. అంటే ప్రాథమిక విద్యలో ఒక సమూలమైనటువంటి మార్పు ఒకదాని గురించి ఒకటి వస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేసిన 89 నుంచి 90 వరకు ఈ అపెప్ అనేది ప్రారంభమైంది. మళ్ళా ఈ స్కూల్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము అని స్టార్ట్ చేశారన్నమాట, ప్రారంభించారు రాష్ట్రాలలో. మళ్ళీ తర్వాత ఇది ఏంటనుకోండి, ఇప్పుడు 20% మండలాలలో ఎంచుకున్నారు. మొట్టమొదట ఒక ఫేజ్ మొదలు ఒకసారి అన్నిట్లో ప్రవేశపెట్టకుండా ప్రారంభించకుండా 20% మండలాలు, అంటే అప్పుడు మండల వ్యవస్థ అప్పటికే ఉన్నది కాబట్టి ఆ మండలాలను సెలెక్ట్ చేసి ఏ మండలంలో అయితే వెనుకబడి ఉన్నారో అట్లా చేసి
స్టార్ట్ చేసినారు. మళ్ళా 94 ఆ ప్రాంతంలో ఒక 80% 100% తీసుకొచ్చేదానికి ఉన్నారు. దీనికంతా ఫండింగ్ బ్రిటిష్ గవర్నమెంటే, ప్రోత్సాహము మరి సెంట్రల్ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు చేస్తా ఉన్నారు. అంటే ఏమిటయా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అని ఈ ప్రాజెక్ట్ కనంటే, ఈ పరిసరాలు కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, ఈ పరిసరాలు అంటే పాఠశాల పరిసరాలు చక్కగా ఉండాలి. అప్పుడు బిల్డింగ్స్ కూడా సరిగా లేవు, చాలా రకరకాలుగా ఉండేది మనం చూసాం, మనం చదువుకున్నటువంటి తర్వాత. అంటే ఎక్కడో కొన్ని చోట్ల ధార్మికలో కొంతమంది దాతలు కట్టించినట్టు ఉండవచ్చు. చాలా వరకు ఈ పాఠశాల అంటే నిరాదరణకు గురి అయినటువంటి ప్రాంతాలుగా ఉన్నవి. ఏదో వీళ్ళు పాఠశాలకు పోవడం రావడం. కాబట్టి పాఠశాల బిల్డింగ్లు కూడా కట్టియాలనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు. అట్లా వాళ్ళు మనము చుట్టూ ముందు బాగా శుచిగా శుభ్రంగా ఉంటే కదా వీనికి చదువు వచ్చేది, ఆకర్షణీయంగా ఉండాలా, తరగతి గది కూడా ఆకర్షణీయాలంటే వాళ్ళే డబ్బులు పెట్టి అన్ని దానికి ఒక ఇంజనీరింగ్ సిస్టము వాళ్లకు అప్పచెప్పి ఈ ప్రాజెక్టు రూపకల్పన ఎక్కడెక్కడ అవసరమో అట్లా కాంపౌండ్స్, ఎక్కడైనా కాంపౌండ్ లేకపోతే కాంపౌండ్ ఇట్లా కట్టిస్తున్నారు. మళ్ళీ తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు ఎందువల్ల ఈ విధంగా వీళ్ళకు సరిగా చెప్పలేకున్నారు, కష్ట నష్టాలు ఏమని చెప్పి ఈ ఉపాధ్యాయులకు కూడా మనం శిక్షణ ఇస్తే బాగుంటుంది. అంటే ఎట్లా చెప్పు ఏమని చెప్పుకొచ్చున్నారు. అప్పుడు ఇవన్నీ కూడా ఉపాధ్యాయ సెంటర్లు కూడా ఒక ప్రారంభించారు. అంటే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు కలిసి ఒక అనుకూలమైనటువంటి ప్లేస్లో, అది కూడా ఒక స్కూలే, ఆ స్కూల్లో కొంచెం మంచి రిసోర్స్ ఉన్నటువంటి పాఠశాలల్లో వీటిని ఏర్పరిచారు. అంటే అక్కడికి పోయి ఈ ఉపాధ్యాయులంతా 10 మంది ఉపాధ్యాయులు వస్తారు, లేదా 20 మంది వస్తారు. ఆ చుట్టుపక్క ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమి తయారు చేశారు, ఎటువంటి బోధనోపకరణలు తయారు చేశారు, ఏ పద్యాన్ని ఎట్లా చెప్పినారు, లేదా ఇంకొక పాఠం ఎట్లా చెప్పారు అని అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులో చేసి వాటినంతా కూడా ప్రదర్శిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈ ఉపాధ్యాయులు వాటినంతా చూస్తారు. వాటి గురించి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, అంటే దీన్ని అభివృద్ధి ఎట్లా పరచవచ్చు అనే ఒక భావం కలుగుతుంది. అంతేకాకుండా మళ్ళీ మేమేం చేసామంటే ఊరికి రావడం పోవడం వద్దు, ఒక్కొక్కరు ఏదైనా ఒక్కొక్క సెంటర్లో లేకపోతే ఇంకా ప్రావీణ్యం అంటే పద్యం అన్నారు కదా, పద్యం చెప్పండి, ఒక సాంగ్ చెప్పండి, ఒక కృత్యం చేయండి, ఇట్లా మేము మార్గదర్శకాలు చేశాం. అంటే ఇదంతా చూసి ఏం చేసినారంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో ఒక 6 రకాలైనటువంటి సూత్రాలు, అపెక్ ప్రిన్సిపల్స్ అని తయారు చేసుకున్నారు. అంటే అభ్యసనకు అనుకూలమైనటువంటి పరిసరాలను కల్పించు, సిచ్యువేషన్స్ అంతా అక్కడ లర్నింగ్ సిచ్యువేషన్ బాగా ఉపయోగకరమైనటువంటి సిచ్యువేషన్స్ కల్పించాలా. మళ్ళా తర్వాత ఏమిటి, కృత్యాభ్యాసం, లర్నింగ్ బై డూయింగ్. ఊరి క్లాసులో ఏదో చదువుతావడమో లేకపోతే చెప్పడమో బోధన, అదే కాదు, ఒక కృత్యాలు. అదేమిటంటే కృత్యాలు అంటే సైన్స్లో చేయొచ్చు, తెలుగులో ఎట్లా కృత్యాలు, తెలుగులో కూడా కృత్యాలు చేసే విధానము అవి దానికి కూడా నేను చెప్తాను. అంటే ఒక ఫ్లాష్ కార్డ్స్ ద్వారానో లేకపోతే ఒక గేము, పదబంధాలు ఇవన్నీ ఏర్పడడం రకరకాలైన. అంటే లర్నింగ్ బై డూయింగ్ చేస్తే వీళ్ళు మర్చిపోరు, వీళ్లకు బాగా చక్కగా వంట పట్టుతుంది అనే ఉద్దేశంతో లర్నింగ్ బై డూయింగ్. అట్లనే వ్యక్తిగత, సామూహిక, తరగతిగా హోల్ క్లాసులో ఇండివిజువల్, గ్రూప్ అండ్ హోల్ క్లాస్ లర్నింగ్ జరగాల. ఒక ఇండివిజువల్గా రావాలా, ఒక గ్రూప్, ఒక సమూహంగా రావాలా, తరగతిలో ఉన్నటువంటి అందరికి కూడా విద్య రావాలా. అప్పుడు ఇట్లా ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ను గుర్తించాలి. మీరు ఒకరు వెనకబడి ఉంటారు, ఒక విద్యార్థి, ఇంకొక విద్యార్థి ముందుంటాడు, ఒక అబ్బాయికి రాదు. అటువంటి విద్యార్థికి పే అటెన్షన్,
మనం అతన్ని దృష్టిలో పెట్టుకొని అతని దగ్గర తీసుకొని అతనికి ఏ విధంగా అదనపు విద్యా విధానాన్ని మనం ఇవ్వాలనేది తెలుసుకోవాలన్నమాట. అట్లా చేసినట్లయితే ఈ అటెన్షన్ వల్ల అట్లా వాళ్ళను ఒక విద్యార్థిని కూడా అటాచ్ చేసాం. చైల్డ్ టు చైల్డ్ అప్రోచ్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. తదుపరి ఇండివిజువల్ డిఫరెన్సే కాకుండా వనరులను, దగ్గరలో ఉన్నటువంటి వనరులు, రిసోర్సెస్, లోకల్ రిసోర్సెస్, ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఒక బ్యాంక్ ఉంది, లేకపోతే అక్కడ ఒక ఉద్యానం ఉంది, ఒక మ్యూజియం ఉంది, ఒక లైబ్రరీ ఉంది, అక్కడికి పోయి చూసి రావడము. తర్వాత దాని గురించి ఒక 10 వాక్యాలు రాయండి, 4 వాక్యాలు రాయండి అని ఫీల్డ్ ట్రిప్ మాదిరి అనుకోండి. అట్టే పరిసరాలలో సైన్స్ చెప్పేటప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చుట్టుకొలత ఎంత, అది ఎంత ఎత్తుంది, ఎట్లా పెరుగుతూ ఉన్నది, ఏమి నీడిస్తున్నది, చెట్టు వల్ల ఉపయోగమైన ఆ లోకల్లో ఉన్నటువంటి దాన్నే ఒక ఇతివృత్తంగా తీసుకొని విద్యార్థి రాయగలగాలి. అంటే అతనిలో కాన్ఫిడెన్స్, విశ్వాసాన్ని, నేను కొన్ని చెప్పగలననే భావాలు ఉండేదన్నమాట. తర్వాత ఆసక్తికరమైనటువంటి తరగతి గదిని రూపొందించాలి. అంటే నువ్వు ఏం చేసినా కూడా క్లాస్ రూమ్, తరగతి గది అనేది ఆకర్షణీయంగా ఉండాలి. అది ఎట్లా చేసేది, ఏం బొమ్మలు వేయాలా ఏమంటే, అప్పుడు ఏమన్నారంటే ఈ బ్లాక్ బోర్డ్ అనేది చాలా ఎత్తులో ఉండదు, కానీ వాళ్ళకు అందుబాటులో ఆ తరగతి గదుల్లో ఆ కింద వైపునంతా ఒక బ్లాక్ బోర్డు మాదిరి తయారు చేయండి అని వచ్చినారు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి పదాలు ఆ బ్లాక్ బోర్డు మీద కూడా, కింద ఆ గోడల మీద కూడా రాసుకునేదానికి అవకాశం కల్పించడం అనమాట. వీళ్ళు కొన్ని తర్వాత ఉపాధ్యాయులు చేసినటువంటి కూడా ప్రదర్శించాలి. అన్ని చోట్ల క్లాస్ రూమ్ కార్నర్స్, ఇది విదేశాలలో ఇప్పుడు కూడా ఉంది. అంటే ఒక క్లాస్ రూమ్ లో బోధన చేసిన తర్వాత చదువు, లేదా ఆ వీక్ లో జరిగినటువంటి ఒక క్లాస్ కార్నర్ లో, అది ఒక మూల కావచ్చు, లేకపోతే ఆ వరండాలా కావచ్చు, దాన్ని అంతా ప్రదర్శించితే ఆ పిల్లవాళ్ళు ఆ ఇంటర్వెల్ సమయంలోనో ఇంకొక సమయంలోనో వాళ్ళు చర్చించుకుంటారు. అంటే ఇంటరాక్షన్, ఒక విద్యార్థి నుంచి ఒక విద్యార్థికి ఇంటరాక్షన్ అనేది కలగాల అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయబడింది. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే, ఇంకా ఈ లాంగ్వేజ్ క్లిప్ అని, చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, ఇది చాలా అద్భుతంగా లాంగ్వేజ్కే, అంటే భాష ముందు విధంగా రావాలా, ఈ తెలుగులో ప్రప్రదంగా తెలుగులో ఈ పిల్లవాళ్ళు రాయాలా, ఈ పిల్లవాళ్ళ చేతనే మనము స్టోరీలు రాయించాలా, పద్యాలు రాయించాలా, ఒకరి చరిత్ర రాయించాలా, పిల్లవాళ్ళకు సంబంధించినటువంటి లిటరేచర్ను తయారు చేయాలనే అంతవరకు ఇది పోయిందన్నమాట. స్టెప్ బై స్టెప్ ఇటువంటి లిటరేచరు. అప్పుడు నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఈ బాల సాహిత్యం అనే ఒకటి వ్యవస్థాపక అధ్యక్షులుగా వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. అరే ఈ మాదిరి ఉంది, ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్కు బాల సాహిత్య పీఠం అని నేను రాయచోట్లోను, తర్వాత కార్వేట్ నగర్లో ప్రారంభించాను. కథా నిలయాలని ఉన్నాయి, వాటిని కూడా అక్కడ తెచ్చిపెట్టడము, ప్రముఖులంతా ఆహ్వానించడం, ఇట్లా చేసాము. అనేది వాళ్ళ చొరవ తీసుకొని చేయడము. అట్లా చేసిన దానివల్ల చాలా మంది ఈనాడు కేంద్రీయ సాహిత్య పురస్కారం అక్కడ మేము ఇచ్చిన శిక్షణ మా దగ్గర తీసుకున్న వాళ్ళు పొంది ఉన్నారంటే అది ఒక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్తారు, అంటే ఈ ఉపాధ్యాయులు ఆ చలనం, ఆ చైతన్యము ఆ విధంగా వచ్చింది. అంటే మీరు రాయండి, ఉపాధ్యాయుల చేత రాయించడము, మళ్ళా తరువాత విద్యార్థుల చేత కూడా రాయించడం. ఎన్నో కోర్సులు, నేను ట్రైనింగ్ గురించి ఇంకా మాట్లాడలేదు. అవన్నీ ప్రతి ఉపాధ్యాయుడు కంపల్సరీగా 40 రోజులు శిక్షణ పొందాలి, రికార్డులు ఈ విధంగా రాయాలి, లెసన్ ప్లాన్స్ ఇట్లా, తరగతి గదికి పోయే ముందు అతని సన్నద్ధత ఏ విధంగా ఉండాలి, ఏమేమి తీసుకోవాలి, ఇట్లన్నీ అని చెప్పడం అనేది జరిగిందనమాట. అట్లా సమయం అయితే ఉందనుకుంటాను. ఈ దీనిలో చేసి
ఒక్క సంవత్సరానికి 100 పుస్తకాలు. ఇది ప్రతి జిల్లాలో జరిగింది. కొన్ని జిల్లాల్లో ప్రింట్ చేయకపోవచ్చు. మేము పిల్లవాళ్ళు రాసినటువంటి కథలు లేదా ఆ కార్వేటం, అక్కడ పెద్ద ఆలయం ఉంది, ఆ ఆలయ చరిత్ర, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు, జిడ్డు కృష్ణమూర్తిని గురించి కానీ ఇంకొకరిని గురించి కానీ, ఏమిటి ఋషి వ్యాలీ ఏమిటి, అట్లా అక్కడ ఒక తటాకం ఉంది, 4 సత్సౌక, అక్కడ వాటిని వాళ్ళ ఆ కథలు పోస్ట్ ఆఫీసులని పిల్లవాళ్ళ చేతనే కొన్ని రాయించి విద్యా భారతి అని నేను పేరు పెట్టాను. ప్రతి నెల ఆ జర్నల్ వస్తుంది అనమాట, మాస్ పత్రిక అనుకోండి. అది ఇతర డైట్లకు, తర్వాత జిల్లా డిఈఓలకు, ఎంఈఓలకు, ఇవన్నీ స్కూళ్లకు సరఫరా చేసేవాళ్ళు. ఈ ఫండ్కి కావాల్సిన డబ్బంతా గవర్నమెంట్ ఇచ్చేది. కొంతమంది చేయలేకపోయినారు, ఇదంతా ఏది పెద్ద ఇదని. కొంతమంది అట్లా ఉపాధ్యాయులను ప్రోత్సాహం తీసుకొని అట్లా చేయడం అనేది జరిగింది అనమాట. కాబట్టి మళ్ళా తర్వాత ఏమైంది, ఈ జర్నలే మాసపత్రిక కాదు, సంవత్సరానికి 100 పుస్తకాలు మీరు ప్రింట్ చేయండి అని ఇచ్చారు. 100 పుస్తకాలు ప్రింట్ చేయడం అంటే అది దాంట్లో వర్త్ ఉందో లేదో దేవుడెరుగు. ప్రింట్ చేయాలంటే ఎంత కష్టము. కానీ చాలా వరకు 50%, కొంతమంది 100%. మేము కొన్ని సంవత్సరాలు రవిచంద్ర ప్రోత్సాహం ఉన్నటువంటి ఉన్నారు. వాళ్ళు కలెక్టర్స్, ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్స్, వీళ్ళంతా ఒక పెద్ద ఒక ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్టులు అందరు ప్రోత్సాహంతో చేయగలిగాం. ఇట్లా ఇంకా యూనిసెఫ్ ప్రాజెక్టులు ఉన్నాయి, తర్వాత ఆ మెటీరియల్ ఎస్ఆర్సి వాళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇట్లా రకరకాలైన సైన్స్ ప్రాజెక్టులు, తర్వాత సోషల్ ప్రాజెక్టులు, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి మనం ఇంకొకసారి అర్ధగంట మాట్లాడమన్నారు కాబట్టి నేను ఇంకా మించిపోయినానేమో, నన్ను క్షమించండి. కాబట్టి దీనిలో మీకు ఏదైనా ఉపయోగం ఉంటే తీసుకోండి. ఫర్దర్ మేము రీసెర్చ్ కూడా సబ్మిట్ చేస్తాం. మాకు టీచర్ల చేత రీసెర్చ్ చేయడం అనేది ఒక ఫండ్. ఎవరైతే గైడ్ చేశారో వాళ్ళకు 60-70 వేల రూపాయలు ఒక చేస్తే ఇంతని కూడా ఇచ్చారు. అట్లా ఒక ఖ్యాతి అనేది ఏర్పడింది అనమాట. అంటే ప్రోత్సాహం అనేది ఉన్నది, వాళ్ళ చేత చేయించడం, వాళ్ళ అనుభవాలు చెప్పించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రోత్సాహం అనేది ఉండాలా, చెయ్యాలనే ఒక కదలిక చైతన్యం మనం తీసుకొని వస్తే ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో నా భావము. అందరికీ నమస్కారం. స్వస్తి. గారు, మీరు చాలా రంగాల్లో పనిచేశారు, చాలా వివిధ విషయాల్లో మీ అనుభవం ఉంది. మీ నుంచి మేము చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే భాషాభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు అనేది, అది ప్రభుత్వం వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా స్థూలంగా జస్ట్ ఒక 5 నిమిషాలలో, ఒకటి భాషాభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళిక, ఒకటి మీరు అనీతి విద్య అని చెప్పారు, 1, 2, 3, 4, ఇట్లా ఆ ప్రణాళికలన్నీ కూడా స్థూలంగా కొంచెం ఒక 5 నిమిషాల్లో మీరేమన్నా కొంచెం నేను ఒక ఎంఆర్పి అనే దాని గురించి నేను వాళ్ళకు ప్రోత్సాహంగా ఒక 100 పేజీలు, అంటే ఆ నుంచి ఆఖరి అక్షరం వరకు ఆ ఎంఆర్పి, అభ్యుదయ సూర్యుడే ఎంఆర్పి అంటే వాళ్ళను ప్రోత్సాహం, మీరంతా సూర్యుడు లాంటి వాళ్ళయ్యా, అక్షర దీపం వెలిగించు కిరణమే ఎంఆర్పి అంటే మండల్ రిసోర్స్ పర్సన్ అక్కడ ఉంటారు. అట్లా నేను కొన్ని నా స్వయంగా నన్ను ఎవరేం వాళ్ళు రాయమలేదు. నేను ఈ తెలుగులో ఇట్లా అన్ని అక్షరాల ముందు 2-3 పేజీలు రాస్తాయి. అది ఎందుకు, ఒక్కొక్క అక్షరం ద్వారా మనం ప్రారంభించాలని అన్ని అక్షరాలు వచ్చు. అట్లా వర్ణన స్వరూపమే ఎంఆర్పి, అట్లా కరపత్రములు ముద్రించాలని ప్రతి అక్షరాన్ని. నేను అడిగేది ఏంటంటే, మీరు చాలా విశేషమైనటువంటి కృషి చేశారు చాలా రకరకాల రంగాల్లో, ప్రభుత్వ ప్రణాళిక విభాగాలు. ఏంటంటే ఈ భాషాభివృద్ధిని గురించి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్న ఛానల్కి ఏంటంటే, మీలాంటి వాళ్ళు కొన్ని అంశాలను సూచించాలి. ఈ ప్రణాళికలు ఏంటంటే, దీన్ని స్థూల స్థాయిలో మీరు ఒక ప్రసంగం ఎంచుకున్నారు. దీన్ని ఏం చేయాలంటే అండి, మా అందరికి మీరు ఎలా హెల్ప్ చేయాలంటే, సూక్ష్మ స్థాయిలో చిన్న అంశాలుగా ప్రభుత్వ ప్రణాళికలు, ఉదాహరణకు 100 ప్రణాళికలు ఉన్నాయి అనుకోండి, ఒక ప్రణాళిక ఒక మైక్రో లెవెల్లో ఒక్కొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలు కూడా మీరు ఎలాంటి అంశాలు మన బిట్టు వెంకటేశ్వర గారికి మీరు తెలియజేయాల్సి ఉంటుందంటే ఆ అభ్యర్థన,
ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రణాళికలు భాషాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటివి ఏంటి? అది ఒక అంశం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు భాషాభివృద్ధికి చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏంటి అనేది ఒక అంశం. ఈ ప్రణాళికలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అది అందులో అనేక రకాలుగా ఉంటాయి. అందులో మళ్ళీ ఉపవర్గీకరణ చేసుకొని అరగంట ఉపన్యాసాలు మనము మీరు లేదా మీ మిత్ర బృందం అందులో ఒక్కొక్క ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు భాషాభివృద్ధికి తీసుకుంటున్నటువంటి ప్రణాళిక ఒకటి, దాని మీద ఒక ఉపన్యాసం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు భాషాభివృద్ధికి చేస్తున్నటువంటి ప్రణాళిక ఒకటో రెండు, దాని మీద ఇట్లా కొన్ని ఈ ప్రసంగాలు ప్రసంగ అంశాలు దయచేసి మీరు రూపకల్పన చేసి అవి 10, 20, 40, 50 వస్తే వాటిని మీరు బిట్టు వెంకటేశ్వర గారికి ఇస్తే దానికి ఆ అంశాలు ఆ ప్రణాళికల గురించి బాగా చక్కగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళ యొక్క పేర్లు, ఫోన్ నంబర్లు కూడా మీరు గనక బిట్టు వెంకటేశ్వర గారికి ఇస్తే ఏంటంటే ఈ భాషాభివృద్ధికి ప్రణాళికలు ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది కూడా అవసరం. ఎలా ఉంటుందంటే సహజంగా ప్రభుత్వం వాళ్ళు ఏమి చేయటం లేదనేటువంటి ఒక తొందరపాటు మాట కూడా ఒకటి వస్తుంది. ప్రభుత్వాలు ఎంతైనా చేస్తున్నారు, అసలు దాన్ని ప్రశ్నించడానికి లేదనేటువంటి మాట కాకుండా మనం మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో అన్ని వాస్తవమైన అంకెలతో కాస్త దయచేసి మీరు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాను. మీరు మీ దగ్గర పిండుకోవటం మాకు చేత కావాలన్నమాట. మీ దగ్గర ఏంటంటే ఒక గొప్ప సారం ఉంది, ఆ సారాన్ని ఏంటంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అనుమతించి సహకరించాలని కోరుతున్నాం. ఇక చాలా సంతోషం. పద్య విద్య మనకి బాలకృష్ణ గారు పద్యం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పద్యం అనేది ఎవరో దాన్ని చంపేస్తున్నారు. ఎలా ఉంటుందంటే ఎవరి గొడవ వాళ్ళు చెప్పుకోవడం తప్పితే అందరి గొడవని మనం తీసుకుందామనే ఆలోచన సహజంగా అందరికి ఉండాలి. ఎట్లంటే ఇప్పుడు వచన కవిత్వం వచ్చింది, పద్యాలను పాకేస్తున్నారు అని మన కొంతమంది పద్యాలు రాస్తున్నారు. వచన కవిత్వం రాసేవాళ్ళు పద్యాలకు శత్రువులు కాదు, పద్యాలు రాసేవాళ్ళు వచన కవితకు శత్రువులు కాదు. గేయాలు రాసేవాళ్ళు ఏ ప్రక్రియలు రకరకాలైనటువంటి మార్కెట్లలో కూరగాయలు ఉంటాయండి, స్వీట్స్ ఉంటాయి, హాట్స్ ఉంటాయి. ఒకే ఒక పదార్థం పెడితే ఎవడ కొంటాడు? నేనేదో బందర స్వీట్ ఒకటి పెడతాను, బందర్ లడ్డు పెడతానంటే ఉమామహేశ్వర గారు ఇక నేనేం అమ్మనంటే ఎవడన్నా వస్తాడు నా కొట్టుకే? ఎవడు రాడు. మరేంటంటే వేళల్లో ఏమవుతుందంటే పద్యం వాళ్ళు వచన కవిత అది చెప్తారు అనుకోకూడదు, వచన కవితలు అంటే పద్యాలు అదంతా చాలా పనికిరాలు అనుకోకూడదు. ఈ పద్యాన్ని ఏంటంటే ఆధునీకరించాలి. ఎప్పుడు ఏ ప్రక్రియ కాకపోతే పోటీ పడాలన్నమాట. పద్యాలలో మరి నన్నయ్య గారు రాశాడు భాష. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి పెట్టి సమాజంలో వాళ్ళు మాట్లాడే భాష కాకుండా దానికి ఇంకొంచెం చక్కగా సంస్కృతం పదాలు కూడా తీసుకొని ఇలా కొంచెం భాష చేస్తే ఇది బాగా నిలబడుతుంది, ఒక స్థిరీకరణ వస్తుంది అని చెప్పి ఏం చేశారంటే ఒక చక్కటి భాష, దాన్ని మనం గ్రాంధిక భాష అన్నాం కూడా. ఆయన గ్రాంధిక భాష అనలేదు, ఒక భాషకు ఒక రూపం తీసుకొచ్చాను అన్నాడు. తన తర్వాత అదే అందరూ రాసుకుంటా వచ్చారు, అది గ్రాంధిక భాష అన్నాం. అలా ఆ గ్రాంధిక భాషలోనే ఇప్పుడు పద్యం రాస్తున్నారు. చూడండి, పద్యాలు రాసేవాళ్ళు ఎంత అప్డేట్ కావాలి, ఎలా అప్డేట్ కావాలంటే ఆ రకమైన ఇప్పుడు వేమన రాసింది గ్రాంధిక భాష. వేమన కాకపోతే గ్రాంధిక భాష అనే పేరు పెట్టిన వేమన ఏం చేశారంటే పదాలను కూడా జర్మనీ తీసుకున్నారు. ఇప్పుడు మరి ఇంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా సత్యాన్ని ఆ గ్రాంధిక భాషలోనే రాయాల్సిన అవసరం లేదు. ఈ వచనంలో రాయొచ్చు, వ్యావహారిక భాషలో రాయొచ్చు, తర్వాత మాండలిక భాషలో కూడా రాయొచ్చు. అలాగే పద్యాల్లో ఏదో చాదస్తాలు చెబుతారు. ఈ వచన కవిత్వం రాసే వాళ్ళలో కూడా చాదస్తం ఉంటుంది. ఈ వచన కవిత్వంలో రాసే వాళ్ళ చాదస్తాన్ని కూడా ఎండగడుతూ ఆధునిక భావాలని పద్యాలు రాయొచ్చు. కాబట్టి పద్య విద్య అనేది ఎప్పుడు అవసరమే.
అది ఒక గొప్ప సంపద. జాతికి పద్యం అనేది ఒక వరం, దాన్ని పోగొట్టుకోకూడదు. ఆ పద్య విద్య యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ గారు కూడా అది గొప్ప ఆలోచన. బాలకృష్ణ గారిని పరిచయం చేయడం మహేశ్వరరావు గారు. ఓకే, ధన్యవాదాలు సార్. తెలుగు పద్య విద్య నిజంగా రంగారావు గారు చెప్పినట్టు వచనము పద్యము ఇది వైవిధ్యమే కానీ వైరుధ్యం కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు. రెండింటిని మనం ప్రోత్సహిస్తూ రావాలి. సరే, ఈ తెలుగు పద్య విద్య గురించి మనకు పరిచయం చేయడానికి వచ్చినటువంటి డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారు, వీరు నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నిమ్మకూరు వాస్తవ్యులు. శ్రీమతి సీతాకాంతాదేవి గారు, శ్రీ రామకృష్ణారావు గారు వీరి తల్లిదండ్రులు. వీరు విజయవాడలో ఉన్నటువంటి నగరపాలక ప్రాచ్య కళాశాలలో బిఏఓఎల్, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో పాఠ్య గ్రంథాల్లో తెలుగు పదాల పరిశీలన అనేటువంటి అంశం మీద వీరు ఎంఫిల్ చేశారు. అలానే హంసవింశతి అయ్యల్ రాజు నారాయణమాచుల వారిది హంసవింశతి భాషా పరిశీలన అనే అంశం మీద వీరు పిహెచ్డి చేస్తున్నారు. అలానే వీరు పీజీ డిప్లొమో చేస్తున్నారు. అదేవిధంగా శాస్త్రీయ సంగీతంలో కూడా వీరికి మంచి ప్రవేశం ఉంది. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయవాడ నుంచి వీరు తీసుకున్నారు. అదేవిధంగా ఎంఏ సంస్కృతం కూడా వీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేస్తున్నారు పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి. వీరు 2000 సంవత్సరం నుండి ఈ రోజు వరకు పాఠశాల అధ్యాపకులుగా, జూనియర్ లెక్చరర్ గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తూ ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో వీరు కంచికచర్లలో పనిచేస్తున్నారు విజయవాడ దగ్గర ఉన్నటువంటి. వీరు దాదాపు 7 గ్రంథాలను ప్రచురించారు. వీటితో ఇవి కాక 2 అనువాద గ్రంథాలను కూడా వీరు ప్రచురించారు. తర్వాత టీవీలో విద్యార్థుల కోసం మన టీవీ అనేటువంటి ఛానల్లో సంధులు, సమాసాలు, ఇలా తెలుగుకు సంబంధించిన అనేక అంశాల మీద వీరు పాఠాలని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆప్చేనో ఏదో అంటారు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఆ హైయర్ దాన్ని కూడా టాక్ ద బుక్ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ వారిది, కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి పద్య కావ్యం మీద కూడా వీరు అందులో చెప్పున్నారు. యూట్యూబ్ లో కూడా ఇది అప్పట్లో ప్రత్యక్ష ప్రసారమైంది, అది ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా రేడియో కార్యక్రమాల్లో సూక్తి సుధా అనేటువంటి అంశాలు, దాంతోపాటు ఆకాశవాణిలో దైవ సన్నిధులు, ఆచార్య దేవోభవ, విద్యాధరం, కృష్ణం వందే జగద్గురుం, ఏకదంతం ఉపాస్మహే, ఇలాంటి ఎన్నో అంశాల మీద వీరు దాదాపు 30 ప్రసంగాలను ఇచ్చున్నారు. తర్వాత ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనేటువంటి విషయానికి సంబంధించి 14 మంది భారత స్వాతంత్ర మహిళా సమరయోధుల యొక్క వీరగాథల గురించి వీరు ప్రసంగాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులతో కూడా వీరలా చేయించున్నారు. 75 సంవత్సరాల సందర్భంగా 75 మంది విద్యార్థుల చేత 75 మంది నారీమణుల గురించి వీరు ఉపన్యాసాలు ఇప్పించున్నారు. దాదాపు 27 పరిశోధనా వ్యాసాలను వీరు ప్రచురించారు. తర్వాత వీరు ఎన్నో ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎన్నో కోర్సులను నిర్వహించారు, జాతీయ సదస్సులను. తర్వాత 35 జాతీయ సదస్సుల్లో వీరు పట్ట సమర్పణ కూడా చేస్తున్నారు. అన్నిటికంటే ఈ రోజు మనకు ప్రత్యేకంగా మన కార్యక్రమానికి అనుసంధానమయ్యేటువంటి వీరు చేసిన గొప్ప పని 6వ శతకం కరుణశ్రీ గారి తెలుగు 100 పద్యాలు నేర్పించి తెలుగు భాషా దినోత్సవం రోజు 2019లో వీరు 25 మంది ఎస్ఆర్ఆర్సివిఆర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సహాయంతో వారితోటి పారాయణ చేయించారు. విద్యార్థులు చూడకుండా శతకం మొత్తాన్ని 600 విద్యార్థులు ఒకేసారి చదవటం. దాంతోపాటు విద్యార్థుల్లో కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకుని శతక సేన అనేటువంటి ఒక సేనను కూడా తయారు చేసి వీరు విద్యార్థుల్లో పద్య పఠనం పట్ల, పద్యాన్ని నేర్చుకోవటం పట్ల ఆసక్తిని కలిగించారు. ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు వీరు. కాకపోతే వారు చెప్పిన విషయం ఏంటంటే వారికి ఎక్కువగా అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇంతటితో నేను వారి పరిచయాన్ని ముగిస్తున్నాను. డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారు, దయచేసి మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. బాలకృష్ణ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్తులు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ రావి రంగారావు గారికి,
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఇంతకు మునుపు ఉపన్యాసించిన మాన్యులు లోకనాథం గారికి, అలాగే నన్ను గురించి పరిచయం చేసిన మిత్రులు శ్రీ ఉమామేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చాలా మంది మిత్రులు, వారందరికీ కూడా నా నమస్కారాంజలు. నేను ఎంపిక చేసుకున్న అంశం తెలుగు పద్య విద్య. మరి ఇంతకు మునుపు లోకనాథం గారు కూడా వారు ఎన్నో శతకాలు రచించారని చెప్పారు. అలాగే చిత్ర కవిత్వం, చతుర్విధ కవిత్వాలలో వారికి ప్రావీణ్యం ఉందని తెలిసి చాలా సంతోషించాను. నేను ఎంపిక చేసుకున్నటువంటి ఈ తెలుగు పద్య విద్య గురించి కొన్ని విషయాలు నేను అనుకున్న, నాకు తోచిన, నాకు తెలిసినటువంటి అంశాలని ఇక్కడ మనవి చేసుకుంటాను. ఎందుకంటే వారు రంగారావు గారు చెప్పారు, పద్యం తెలుగువారి ఆస్తి, తెలుగు భాషకి ప్రత్యేకమైంది. ఆ విషయం మనం అందరం అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఆ పద్యం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మంది చెప్పారు అనేక వేదికల మీద. మరొకసారి ఇక్కడ ప్రస్తావిస్తే, మరి అన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పద్యాన్ని పిల్లలకు ఎలా నేర్పించాలి, లేకపోతే మన సాధ్యమైతే సాధారణంగా పద్యాలకు సంబంధించిన పాఠ్యభాగాలు ఉన్నాయి. అయితే నేను అనుకున్నటువంటి అంశం పాఠ్యాంశాలతో పాటుగా మన సంస్కృతి సంపద కాబట్టి ఈ పద్యం అనేది, ఈ పద్యాన్ని చిన్న వయసు నుంచే పిల్లలకి మౌఖిక విద్య ద్వారా ఎలా మనం నేర్పించవచ్చు, దాని ద్వారా భాషాభివృద్ధి, లేకపోతే పిల్లలలో, విద్యార్థులలో చిన్ననాటి నుంచే ఈ పద్యాలు చెప్పటం, చదవడం, అలాగే దీంతో పాటుగా మరొక అంశం కథలు చెప్పటం, పద్యాలు నేర్వడం అనేవి సంప్రదాయ విద్యలు. మామూలుగా పాఠశాలలో నేర్చేటువంటి, ఇప్పుడు ఇంతకుముందే లోకనాథం సారు చెప్పారు, కృత్యాలు చేయటం అనేటువంటి అంశం. ఆ కృత్యాలలో పద్యాలు రాయించడం చూసి కానీ, చూడకుండా కానీ, సొంతంగా రాయించడం కానీ, అలాగే కథలు చెప్పించడం, కథలు రాయించడం, సొంతంగా రాయించడం, విన్నవి రాయించడం. ఎందుకంటే కథా సాహిత్యం అనేది అపారమైనది. అసలు లెక్కలేనటువంటి కథలు మనకి సంప్రదాయంలో ఉన్నాయి. అలాగే ఆధునిక కాలంలో ఆంగ్లం నుంచి ఒక ప్రక్రియగా వచ్చింది కథ. దాని షార్ట్ స్టోరీ అనేటువంటి ప్రక్రియ తెలుగులో వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని ఆధునిక కాలంలో ఆధునిక కథ అంటున్నాం దాన్ని. కానీ కథ లేకుండా సాహిత్యంలో ఏ ప్రక్రియ లేదు. ఒక శతకం లాంటివి తప్పించి ప్రతి దాంట్లోనే కథ ఉంది. అంటే కావ్యంలో కథ ఉంది, ఇతిహాసంలో కథ ఉంది, పురాణాలలో ఉంటుంది, ప్రబంధంలో ఉంటుంది, ప్రతి దాంట్లోనూ అన్నింటిలోనూ కథ ఉంటుంది. ఆ కథ, అది ఒక కథ. మనం చెప్పుకునేటువంటి షార్ట్ స్టోరీ అనేటువంటి ఆంగ్ల ప్రక్రియ నుంచి ఆధారంగా వచ్చిందేమో ఆధునిక కథ. ఇక ఈ రెండు చాలా సంప్రదాయమైనటువంటి విద్యలు. ప్రాచీన కాలంలో పెద్దబాల శిక్ష అని చెప్పేటువంటి ఆ శిక్షలో ఈ కథలు, పద్యాలు ఇవి మాత్రం చాలా ప్రముఖంగా ఉండేవి. ఇప్పటికీ కొంచెం పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్ననాటు నేర్చుకున్నటువంటి పద్యాలు కొన్ని వందలు చెప్పగలుగుతారు. ఎందువల్లంటే చిన్నప్పుడు వాళ్ళకి పద్యమే వాళ్ళు నేర్చుకోవటం, ఇంటి దగ్గర ఉండి పాఠశాలకు వెళ్ళకపోయినా ఇంటి దగ్గర నేర్చుకోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పద్యం విద్య ఎలా అవుతుంది? విద్య అంటే కేవలం ఏదో ఒకటి రెండు అంశాల గురించి కాకుండా ఒక సమగ్రమైనటువంటి ఒక మూర్తివత్వాన్ని కలగజేసేది మాత్రమే విద్య. మరి అది పద్యం ఇవ్వగలుగుతుంది అని చెప్పటమే నా ఉద్దేశం. ఇది నా పరిశీలన మాత్రమే. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే పెద్దలు సరిచేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే పద్య విద్య అనేటువంటి ప్రయోగాన్ని ఇంతకుముందే అవి రంగారావు గారు మనం చెప్పారు, నన్నయ్యే ప్రయోగించాడు. గురు పద్య విద్యకు నాజ్యుడు అని వాల్మీకి మహర్షిని ప్రశంసిస్తూ మహాభారత అవతారికలో ఆయన చెప్పాడు. పద్య విద్యకు ఆద్యుడు అన్నాడు. అంటే రామాయణ కర్త అయినటువంటి వాల్మీకి మహర్షి ఆయన పద్య విద్యకు ఆద్యుడు. సాధారణంగా పద్యము మనం, అది పదం సంస్కృత పదం అయినప్పటికీ కూడా తెలుగులోనే మనం పద్యం అంటాం. సంస్కృతంలో ఉండే వాటిని శ్లోకాలని పిలుస్తాం సాధారణంగా. అందువల్ల వాల్మీకి మహర్షి పద్య విద్యకు ఆద్యుడు. అలాగే తెలుగులో నన్నయ్య పద్య విద్యకు ఆద్యుడు.
అందువల్లనే బహుశా కవి సమ్రాట్ ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని చెప్పారు. ఎందువల్ల ఆయన సంస్కృతంలో ఆదికవి, తెలుగులో ఈయన ఆదికవి అనేటువంటి విషయం వల్ల. ఇక్కడ నేను ప్రస్తావించేటువంటి అంశాల ద్వారా, అంటే పద్యం నేర్చుకోవడం ద్వారా ఎన్ని అంశాలు తెలుసుకోవచ్చు అనేటువంటి అంశాలు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. నన్నయ్య గారు మొదట్లో మహర్షులు కథ చెప్పండి అని అడిగినప్పుడు నన్నయ్య గారు ఎటువంటి కథ కావాలి అని మహర్షి అడిగితే ఆ మునులందరూ చెప్పినటువంటి మాట ఏయది హృద్యము అపూర్వం వేయది అనే పద్యం చెప్పారు. అనే పద్యంలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఆధారంగా కథ చెప్పేటప్పుడు హృద్యమైనది చెప్పాలి, అపూర్వమైనది చెప్పాలి, అంటే ఇంతకు ముందు లేనటువంటిది చెప్పాలి. అలాగే దాని వినిన ఎరుక సమగ్రం వయ్యుండు, అంటే ఏ కథ వింటే ఎరుక సమగ్రంగా ఉంటుందో, లేకపోతే చాలా విషయాలు తెలుస్తాయో, లేకపోతే ఒక విజ్ఞానదాయకమైనటువంటి అంశాలుగా ఆ కథ ద్వారా మనం నేర్చుకుంటామో అటువంటి కథ చెప్పమన్నారు. అంటే ఏంటి? కథలు చెప్పటం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు అని అంశం అక్కడ సూచించారు నన్నయ్య గారు. మనం పంచతంత్ర కథలు వినేటప్పుడు కూడా ఆ విష్ణు శర్మ రాజకుమారుల్లోనూ తెలివితేటలు గలవాళ్ళుగా చేయటం కోసం అని చెప్పి ఆయన 6 నెలల పాటు పంచతంత్ర కథలు చెప్పాడు అని మనం నేర్చుకున్నటువంటి అంశమే. కాబట్టి నేను చెప్పేటువంటి అంశానికి సంబంధించి ఇది పద్య విద్య కాబట్టి ఒక పద్యంతో ప్రారంభిస్తాను. తెలుగు భాషలోని తీయందనమ్మును భక్తి యుక్తి రక్తి భావములను వస్తువును నడకల వైవిధ్యముల చూపు పద్యమెన్నదగును విద్యగాను. ఇది నా ప్రతిపాదన. నేను కొత్తగా చేసిందేమి కాదు. నన్నయ్య గారే పద్య విద్య అనేటువంటి మాటను ప్రయోగించారు. ఇందులో నేను ప్రస్తావించేటువంటి అంశాలు భారతీయ విద్యా విధానం గురించి మొదటి అంశం, రెండవ అంశం బాలబాలికలు శక్తి సామర్థ్యాలు అనేటువంటి రెండో అంశం, 3 విద్యార్జన సంప్రదాయ భాషాభ్యసనం అనే 3వ అంశం, అలాగే తెలుగు పద్య విద్య అనేది 4వ అంశం, తర్వాతది పద్యం ప్రయోజనాలు ఇది ప్రధానమైన అంశం, తర్వాత పద్యం పాట, పద్యానికి పాటకి ఉన్నటువంటి సంబంధం, తర్వాత స్వీయ అనుభవాలు, ఈ పద్యకి సంబంధించినటువంటి నా అనుభవాలు కొన్ని మనవి చేస్తాను. అలాగే దీన్ని అమలు చేయడానికి ఏం చేయవచ్చు అని 1-2 సూచనలు నాకు తెలిసినవి నేను చేస్తాను. భారతీయ విద్యా విధానం ప్రధానంగా ప్రాచీన కాలం నుంచి మనవన్నీ మౌఖిక విద్యలండి, అంటే ముఖతః నేర్చుకునేవి. అంటే ఒకరిది గురువు నుంచి శిష్యుడు ముఖతః నేర్చుకోవడం తప్ప మనకి చేత్తో రాయడం లాంటి ఇవి చాలా తర్వాత కాలంలో అర్వాచీన కాలంలో వచ్చినాయి తప్ప ప్రాచీన కాలంలో లేవు. ముఖ్యంగా ప్రధానంగా వేద విద్యలే అత్యంత ప్రాచీనమైనవి కావటం వల్ల ఆ వేద విద్యలన్నీ మౌఖిక విద్యలే గానే కొనసాగినాయి. ఇప్పుడు మౌఖిక విద్య అన్నప్పుడు ముఖతః నేర్చుకునేటువంటి విద్య ఒకరి నుంచి మరొకరికి సంప్రసారణం జరగవలసి వచ్చినప్పుడు దానికి అనుకూలంగానే సాహిత్యం తయారైంది. అంటే ఏమిటనమాట? ఇప్పుడు మనం పద్యము వచనము పద్యం గద్యం అనుకుంటున్నాం. పద్యము గద్యము 2 సమాంతరంగానే తెలుగులో శాసనాల భాషలో గాని సాహిత్యంలో గాని కొనసాగాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమీ లేదు. పద్యానికి ఉండే ప్రాధాన్యం పద్యానికి, వచనానికి ఉండే అవసరాలు వచనానికి, ప్రయోజనాలు వచనానికి ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయి. అసలు 2 ఒకదానికొకటి భిన్నమైనవి కావు. ఇంతకుముందు మిత్రుడు మనం చేసినట్టుగా వైవిధ్యమైనటువంటి అంశాలే తప్ప వాటి మధ్య వైరుధ్యం ఏమీ లేదు. 2 భాషకు అవసరమే, భాషాభివృద్ధికి 2 అవసరమే. ఇప్పుడు మౌఖిక విద్యలు కావటం వల్ల ధారణ అవసరమైంది. అంటే ముఖతః నేర్చుకునేవి కదా, గురువు నుంచి శిష్యుడు నేర్చుకునేటప్పుడు మళ్ళీ తిరిగి రిఫర్ చేయాలంటే మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళే అవసరం రాకుండా ఈ ముఖతః నేర్చుకున్నటువంటి విద్యలు వాటిని ఎలా తయారు చేశారు, ఆ విద్యలను లేకపోతే ఆ వాంగ్మయాన్ని అంటే ధారణకు అనుకూలంగా తయారు చేశారు. అంటే గుర్తుపెట్టుకోవడానికి వీలుగా అనుకూలంగా తయారు చేశారు. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా తయారు చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉండాలి, కొన్ని సూత్రాలు ఉండాలి. అట్లా తయారైనవే కొన్ని మంత్ర రూపంలో ఉండేవి వేదవాంగ్మయం అంతా. అలాగే తర్వాత శాస్త్రవాంగ్మయం అంటే వ్యాకరణం, సాంఖ్యం, యోగం లాంటి శాస్త్రాలన్నీ కూడా సూత్ర రూపంలో ఉంటాయి. సూత్రం అనగానే అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అని సూత్ర లక్షణం. కాబట్టి సూత్రం అనగానే తక్కువ అక్షరాలలో చెప్పాలి. దాని ఎక్కువ సారం చాలా అద్భుతమైనటువంటి సారగతంగా ఉండాలి.
ఈ లక్షణంతోనే మరి సంస్కృతంలో మన అత్యంత ప్రాచీనమైనటువంటి వ్యాకరణం పాణిని మహర్షి రచించినటువంటి వ్యాకరణం. పాణిని మహర్షి తన ఆ భాష యొక్క మొత్తం సంస్కృత భాష మొత్తాన్ని వ్యాకరణాన్ని సుమారుగా 4000 సూత్రాలు రచించారు. ఇంత అద్భుతమైన పటిష్టమైనటువంటి వ్యాకరణం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు అని విషయం మనం చెప్పుకోవడం కాదు, ఒక యూరోపియన్ బ్లూమ్ఫీల్డ్ అనేటువంటి యూరోపియన్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి మానవ మేధకు పరాకాష్ఠ అని చెప్పారు. పాణినీస్ అష్టాధ్యాయి ఈజ్ గ్రేటెస్ట్ మాన్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు లాంగ్వేజ్ అనే పుస్తకంలో. కాబట్టి సూత్ర రూపం, సూత్రవాంగ్మయం యొక్క ప్రాధాన్యం అది. ఆ తర్వాతది శ్లోకం, పద్య రూపం. శ్లోకం, పద్యం అనేవి కూడా ఈ ధారణకు అనుకూలమైనటువంటి లక్షణాన్ని కలిగే ఉంటాయి. ముఖ్యంగా సాహిత్యం, కావ్య వాంగ్మయం అంతా కూడా శ్లోకం, సంస్కృతం అయితే శ్లోకం అంటాం సంస్కృతంలో, తెలుగులో అయితే పద్యం అంటున్నాం మనం. కాబట్టి రామాయణం, భారతం, ప్రబంధాలు ఇవన్నీ కూడా దాదాపుగా చాలా మటుకు ఈ పద్య రూపంలో వచ్చినవే. కాబట్టి అందువల్ల పద్యం యొక్క ప్రాధాన్యం అది అని చెప్పడం ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోవడానికి వీలుగా తయారు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ బాలబాలికలలో శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయని అందరూ చెప్పే విషయమే. మన జాతీయ విద్యా విధానంలో కూడా ఏమన్నారు, 8 సంవత్సరాల లోపు పిల్లలు ఎన్నో భాషలు నేర్చుకునేటువంటి సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మన మాజీ ప్రధానమంత్రి తెలుగువారైనటువంటి పివి నరసింహారావు గారు అలా 17-18 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. దానికి కారణం ఏంటి? ఆయన చిన్నప్పుడే చాలా చిన్న వయసులోనే 4-5 భాషలు ఆయనకు వచ్చేటువంటి దానికి కారణం పరిసరాల వల్ల, చదువుకోవటం వల్ల. ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. ఆ మరాఠీ ఏమో వాళ్ళ సరిహద్దు భాష, అలాగే తెలుగు ఇంట్లో మాట్లాడతారు వచ్చింది. ఇట్లా హిందీ కూడా పరిచయం ఏర్పడింది చిన్నప్పుడే 4-5 భాషలతో ఆయనకి పరిచయం ఉండటం వల్ల బహుశా ఆసక్తిని ఇంకా పెంపొందించుకుని స్వయం కృషితో అన్ని భాషలు నేర్చుకుంటారు. బహుశా జాతీయ విద్యా విధానంలో 8 సంవత్సరాల లోపు పిల్లలు ఎన్నో భాషలు నేర్చుకునే సామర్థ్యం, అంటే అంత సామర్థ్యం ఉంటుంది పిల్లలకి అని వాళ్ళు గుర్తించారు. అలాగే బాలలు అంటే గ్రహణ ధారణ పటుహు బాలహ అని ఒక నానుడు ఉంది. అంటే గ్రహణం అంటే గ్రహించటం, ధారణం అంటే జ్ఞాపకం పెట్టుకోవటం, పటుహు అంటే శక్తిమంతులు అని అర్థం. అంటే ఏదైనా విషయాన్ని గ్రహించడంలోనూ దాన్ని గ్రహించిన దాన్ని గుర్తుపెట్టుకోవడంలోనూ బాలురు చాలా చాలా గొప్ప శక్తిమంతులు అని దాని తాత్పర్యం. ఇవి బాలల యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశం. అలాగే ఇప్పుడు ఈ పద్యం ద్వారా వచ్చే ప్రయోజనాలు చెప్పుకోబోయే ముందు అలంకార శాస్త్రవేత్త ఆనందవర్ధనుడు, ఆయన అలంకార శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రథమేహి విద్వాంసో వైయాకరణ వ్యాకరణ మూలత్వాత్ సర్వ విద్యానాం అని చెప్పాడు. అంటే ఎవరైనా ఒక పండితుడు కావాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక రంగంలో, ఒక శాస్త్రంలో పాండిత్యాన్ని సంపాదించాలనుకున్నప్పుడు వారు మొట్టమొదట వైయాకరణి కావాలి. అంటే వ్యాకరణంలో ప్రవేశం పొందాలి, ప్రావీణ్యాన్ని సంపాదించాలి అని అర్థం. ఎందుకు ఇలా చెప్పుండొచ్చు? ఆయన అలంకార శాస్త్రవేత్త, ఆయన వ్యాకర్తగా వ్యాకర్తగా ఆయనకి అంత ప్రసిద్ధుడు కాదు, కానీ అలంకార శాస్త్రవేత్తకు ప్రసిద్ధులైనటువంటి ఈయన వ్యాకరణం గురించి ఎందుకు చెప్పారు అంటే, ప్రాచీన కాలంలో విద్యలు వ్యాకరణంతోనే ప్రారంభమయ్యాయి. వ్యాకరణం అంటే మనమేమనుకుంటున్నాము, మామూలుగా మాతృభాషా వ్యవహర్తలకి అప్పుడే వ్యాకరణంతో పని ఉండదు. కొన్ని తరగతులు పోయిన తర్వాత ఏదో హై స్కూల్లోనో లేకపోతే పై తరగతుల్లోనే వ్యాకరణంతో పని తప్ప కింద తరగతులతో మొదట ప్రారంభంలోనే వ్యాకరణం ఉండదు మాతృభాష వ్యవహర్తలకి. కానీ ఇతర భాష, రెండో భాష నేర్చుకునేటువంటి వాళ్ళకి మాత్రం వ్యాకరణం తప్పనిసరి. వ్యాకరణంలో ప్రాథమిక అంశాల నుంచి మనం ప్రారంభిస్తాం, అది మనకు తెలిసిందే భాషావేత్తలకి. అందువల్ల వ్యాకరణం అంటే ఏంటి? మన భావాలను ఎదుటి వాళ్ళకి స్పష్టంగా, సూటిగా, తక్కువ మాటల్లో చెప్పగలగటం. అది వ్యాకరణం ద్వారా తెలుసుకునేటువంటి, వ్యాకరణం ద్వారా మనం సాధించదలిచినటువంటి, ఉద్దేశించబడినటువంటి విషయం అది. కాబట్టి వ్యాకరణం బాగా వచ్చిన వాళ్ళు తేలిగ్గా, సూటిగా, స్పష్టంగా, తక్కువ మాటలు చెప్పగలుగుతారు అనేది పిండితార్థం. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి దానమాట వ్యాకరణం అంటే. మనం ఎంత శాస్త్రాన్ని ఎంత కాచి వడపోసినప్పటికీ కూడా మనం చెప్పేటప్పుడు లేకపోతే రాసేటప్పుడు తక్కువ మాటల్లో మనం చెప్పే అంశాన్ని సరళంగా, సూటిగా, అందరికీ అర్థమయ్యే, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం వ్యాకరణం ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే ఇంకొక సామెత, నానుడి ఉన్నది, శతశ్లోకేన పండిత. అంటే 100 శ్లోకాలు నేర్చినటువంటి వాడు
పండితుడు అని తాత్పర్యం. అంటే భాష 100 శ్లోకాలు నేర్చినటువంటి వాడు ఆ భాషలో పండితుడు. శ్లోకం అంటే మనం తెలుగు అన్వయం చేసుకుంటే 100 పద్యాలు నేర్చినటువంటి వాడు పండితుడు అని మనం దాన్ని అన్వయం చేసుకోవచ్చు. అలాగే విద్యార్జన అంటే చదువులో సంప్రదాయ భాషాభ్యాసనం ఎలా జరిగేది అంటే శ్రవణ పద్ధతి అంటే కథలు వినడం. చిన్నప్పుడు నాయనమ్మ బామ్మ లేకపోతే ఇళ్లలో పెద్దవాళ్ళు కథలు చెప్తూ ఉంటే వినడం ద్వారా ఆ వినేటప్పుడు ఆసక్తి కలుగుతుంది. ఆ వినేటప్పుడు అవి కథ విన్నా పద్యం విన్నా దాని ద్వారా ఒక ప్రతి మనిషికి ఊహాశక్తి ఉంటుంది. ఆ ఊహాశక్తి ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు ఊహాలోకాన్ని సృష్టించుకుంటారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి అది ఆ ఊహాశక్తి అనంతంగా అపారంగా ఉంటుంది, అది సార్వకాలికంగా ఉంటుంది. అది దేనికి దారితీస్తుంది? ఈ ఈ ఊహాశక్తి క్రమంగా నిదానంగా ఊహాశక్తే ఈ అనుమాన ప్రమాణానికి ప్రత్యక్ష ప్రమాణానికి దారితీస్తుంది. అంటే కొత్త సృజన శక్తి ద్వారానే ఈ శాస్త్ర అనుమాన ప్రమాణము, లేకపోతే శాస్త్రం ఎట్లా మొదలు అనుమాన ప్రమాణంతోనే శాస్త్రీయమైనటువంటి అధ్యయనం ప్రారంభమవుతుంది. అందువల్ల సృజన శక్తే ఈ శాస్త్రీయమైనటువంటి అధ్యయనానికి బీజము. అందువల్ల సాహిత్యము, సృజన శక్తి, సాహిత్యము లేకపోతే కథలు వినడం, పద్యాలు వినడం, వీటి ద్వారా ఊహాశక్తి బాగా విస్తృతం అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. అలాగే దృశ్య పద్ధతి ఉంది, అంటే ప్రదర్శన కళలు ఉన్నాయి. కళ ఏం చేస్తుంది? ఏదైనా ఒక కళారూపం చూసినప్పుడు అందులో ఆ కథానాయకు అందులో ఉండేటువంటి పాత్రలు, మనకి ఇష్టమైన పాత్రల్లో మనం తాదాత్మ్యం చెంది ఆ కథ, నాటకము లేదా సినిమాను ఏదో అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో బయటకు వచ్చేస్తాం. కాబట్టి కళ ఆ సమయంలో మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, కానీ మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకి అనుభూతి రూపంలో అది మిగులుతుంది. అలాగే కథలు చెప్పటం అనేటువంటి సందర్భంలో కథ కంచెకి అంటే సంప్రదాయ కథ నేను చెప్పేది, ఆధునిక కథ కాదండి. కథ కంచెకి మనం ఇంటికి అనేటువంటి సామెత ఉంది. అంటే ఎందుకు ఏర్పడింది ఇది అంటే, ఒక ఆయన ఏం చెప్పారంటే, ఈ సామెతకి రకరకాల చాలా సామెతలు ఉంటాయి, వాటికి కొన్నిటికి అర్థాలు కూడా మనకి తెలియటల్లా. ఒక ఆయన ఏం చెప్పారంటే, దీనికి కథ ఏం చెప్పారంటే, పూర్వం ప్రాచీనంలో గ్రామీణులు వ్యవసాయ పంటలు పండించేటువంటి కాలంలో రాత్రిపూట ఏమైనా ఏదో జంతువులు లేకపోతే దొంగలు వచ్చి ఆ పంటని దోచుకోకుండా రాత్రిపూట పొలాల్లో కాపలా ఉండేవాళ్ళు. పొలాల్లో కాపలా ఉండేప్పుడు ఒకళ్ళిద్దరు కాకుండా ఎక్కువ మంది వెళ్ళి కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. కాపలా గాయటం, రాత్రి అంతా కాపలా గాయాలి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక మరి నిద్ర రాకుండా ఉండాలి కాబట్టి కథ చెప్పుకునేవాళ్ళు. రకరకాల కథలంటే వాళ్ళకి తెలిసినటువంటివి, వాళ్ళు విన్నవి కన్నవి కథలు చెప్పుకునేవాళ్ళు నిద్ర కోసం, అంటే కంచె కోసం. కంచె అంటే రక్షణ కోసం చెప్పుకునేవాళ్ళు. తెల్లవారి కోడి కూసి తెల్లవారేటప్పటికి ఆ కథ మధ్యలో విడిచిపెట్టేసి, కథ కోసం కాదు కాబట్టి వాళ్ళు వెళ్ళింది, ఆ కథని కంచికి అప్పచెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు అని ఒక ఆయన చెప్పారు. అలాగే పద్యం చెప్పడం, పద్య పఠనం, వీటి గురించి చిన్నప్పుడు నేను విన్నటువంటి అది కథ కాదు, దాన్ని ఏదో అంటారు జనశ్రుతి, అది వినిపిస్తాను. ఇందులో కొన్ని పొరపాటు కూడా ఉండొచ్చు, నేను విన్నది కేవలం శృతమే. కాకి కడవల కాకి నోట్లో దీపం పెడితే, దీపం తీసుకెళ్లి దిబ్బాకిస్తే, దిబ్బా నాకు గడ్డి తీసుకెళ్లి ఆవుకేస్తే, ఆవు నాకు పాలు ఇచ్చే, పాలు తీసుకెళ్లి పంతులకిస్తే, పంతులు నాకు పద్యం చెప్పే, పద్యం తీసుకెళ్లి మామాకిస్తే, మామ నాకు పిల్ల అనిచ్చే, పిల్ల పేరు మల్లె మొగ్గ, నా పేరు జమీందార్. ఇలా ఉంటుంది. మధ్యలో ఏమైనా మార్పులు ఉన్నాయో నాకు తెలియదు. నేను చిన్నప్పుడు విన్నటువంటి అంటే టీచర్ చెప్పింది కాదండి ఇది నా తోటి విద్యార్థులు ఎక్కడో అంటూ ఉంటే నేను విన్నటువంటిది, నాకు ఎందుకు అది గుర్తుంది. అంటే పద్యం నేర్చుకోవడం అనేది అది దాని యొక్క ప్రాధాన్యం అనేది తెలియజేస్తుంది. అలాగే వేమన చదువ పద్యమరయ చాలదా ఒక్కటి అన్నాడు. అంటే పద్యం అద్భుతమైనటువంటి పద్యం, గొప్ప పద్యం, ఒక్క పద్యం నేర్చుకున్నా చాలు కదా అని అక్కడ ఆ సందర్భాన్ని బట్టి తాత్పర్యం. కాబట్టి సంప్రదాయ పద్ధతిలో అంటే కథలు చెప్పడం, శ్రవణ పద్ధతి, కథలు చెప్పడం, వినడం, ఇటువంటి పద్ధతుల్లో ఉత్సాహం బాగా ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు పాఠ్యాంశంలో ఒక కథ పెట్టామనుకోండి, పాఠ్యాంశంలో ఒక కథ పెట్టినప్పుడు ఏమవుతుంది, మొదటిసారి కథ విన్నప్పుడు ఆసక్తి ఉంటుంది. ఆ కథకు సంబంధించి పాఠంలో అభ్యాస వేదికలు ఇవన్నీ ఉంటాయి తప్పనిసరిగా. దాంట్లో సందర్భ వ్యాఖ్యలను, లేకపోతే ప్రశ్నలను, చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు ఉన్నప్పుడు ఈ మొదటిసారి విన్నప్పుడు కంటే కూడా ఈ అధ్యయనం కాబట్టి అధ్యయన ధోరణికి వెళ్ళినప్పుడు ఈ కథ మౌఖికానికంటే భిన్నంగా ఉంటుంది. అలాగే తెలుగు పద్య విద్య, పద్యం ఛందోబద్ధమైనటువంటిది.
ఇది ప్రాచీన కాలం నుంచి దేశీ మార్గదేశీ అనేటువంటి రెండు పద్ధతుల్లోనూ సాగుతోంది. దేశీ ఎందుకని పద్యం అనేది సాధారణంగా పద్య ప్రక్రియ అంటున్నారు. పద్య ప్రక్రియ అని అన్నప్పుడు సాహిత్య ప్రక్రియల్లో పురాణం ఒక ప్రక్రియ, ఇతిహాసం ఒక ప్రక్రియ, శతకం ఒక ప్రక్రియ, కానీ పద్యం అనేది అది రూపం. పద్య ప్రక్రియ కంటే కూడా రూపం ఉండేది. అయితే అది ప్రక్రియ స్థాయి దాటిపోయి విద్య అనేటువంటి ఒక స్థాయికి చేరుకుంది అని మనవి చేస్తున్నాను. విద్య అనేటప్పటికీ అనేక విషయాలను బోధించేటువంటి సామర్థ్యం, అనేక విషయాలను ఆ అంశం ద్వారా తెలుసుకోగలిగేటువంటిది మాత్రమే విద్య అవుతుంది. కాబట్టి పద్యం ద్వారా అనేక విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అని తాత్పర్యం. ఇప్పుడు మన శాసనాల భాష తీసుకుంటే సాధారణ శకం 850లో అద్దంకి శాసనంలో అందులో తరువోజ అని మొట్టమొదటి పద్యం ఉంది. అది దేశీయ ఛందస్సు సంబంధించింది. పద్యంతో పాటుగా అందులో వచనం కూడా ఉన్నది. అలాగే కందుకూరు శాసనంలో తర్వాత వచ్చిన కందుకూరు శాసనంలో శేషపద్యం ఉంది. ధర్మవరం శాసనంలో శేషపద్యం ఉంది. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కరలు ఉన్నాయి, 5 మధ్యాక్కరలు. దానితో పాటుగా 7 పంక్తులు వచనం కూడా ఉంది. అంటే పద్యము గద్యము వరుసగా శాసన భాష కాలం నుంచి సాగుతున్నాయి. అది నన్నయ్య భాషకు వచ్చేటప్పటికి చంపు కావ్యం, నన్నయ్య భారతం చంపు కావ్యం. చంపు కావ్యం అంటే పద్యము గద్యము రెండూ ఉండేటువంటి, కలిసి ఉండేటువంటి దాన్ని చంపు కావ్యం అంటారు. అందువల్ల తిక్కన గారు ఏం చేశారు, అసలు వచనం అనేది లేకుండా కేవలం పద్యాలను రాయాలనేటువంటి కంకణం కట్టుకుని ఆయన నిర్వచనోత్తర రామాయణం రచించారు. అంటే వచనం లేకుండా రామాయణం రచించారు. ఇప్పుడు పద్యం వల్ల ప్రయోజనాలు కొన్ని నేను గుర్తించి మనవి చేస్తాను. పద్యం చెప్పడం ద్వారా, వినడం ద్వారా, మళ్ళీ అనడం ద్వారా, అంటే మౌఖిక పద్ధతిలో చెప్పడం ద్వారా స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది. ఉచ్చారణ అనేది చాలా ముఖ్యం. ఎందువల్లంటే భాష నేర్చుకునేటప్పుడు కొన్ని మామూలుగా వాడుకలో కొన్ని పదాలు ఉచ్చారణలో తేడాలు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, యాసను బట్టి, మాండలికాలను బట్టి తేడాలు ఉంటాయి. కానీ మరి విద్యలో మరి ఉచ్చారణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందువల్లంటే మన భాష ధ్వన్యాత్మక లిపి కలిగిన భాష అని మనం చెప్పుకుంటున్నాం. ధ్వన్యాత్మక లిపి కలిగిన భాష అంటే మనం రాసినట్టుగానే ఉచ్చరించినట్లుగానే రాస్తాం. అంటే లిపికి ఉచ్చారణకి మధ్య భేదం చాలా తక్కువగా ఉంటుంది అని మనం, అది ఒక మన భాషా లక్షణాల్లో గొప్ప లక్షణం అని చెప్పుకుంటున్నప్పుడు మనకి ఉచ్చారణ సామర్థ్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తగ్గిపోతున్నాయి. ఉచ్చారణ సామర్థ్యాలు, లేఖన సామర్థ్యాలు కూడా చాలా తగ్గిపోతున్నాయి. అది మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పద్యం వల్ల స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది. రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు. ఇటువంటి పద్యాలు చదివేటప్పుడు మహాప్రాణాలు గాని, సంయుక్తాక్షరాలు గాని, ద్విత్వాక్షరాలు గాని ఇవన్నీ స్పష్టంగా పలకాలంటే మరి ఉచ్చారణ చక్కగా రావాలి. అది ఈ పద్యాలు వినడం ద్వారా లేకపోతే ఉచ్చరించడం ద్వారా చక్కటి ఉచ్చారణ వస్తుంది. అలాగే అనంత పదజాల పరిచయం కలుగుతుంది. పద్యాలు వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, అది శతక పద్యాలు కానివ్వండి, లేకపోతే చాటువులు కానివ్వండి, చమత్కార పద్యాలు కానివ్వండి, ఏవైనా సరే అనంతమైన పదజాలంతో పరిచయం ఏర్పడింది. భాష అంటే వొకాబులరీ పెంచుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే 3 సంవత్సరాలు, సుమారుగా 2.5-3 ఏళ్ల వయసు వచ్చే పిల్లల్లో వాళ్లకు మాట్లాడటం వచ్చేస్తుంది. వాక్య నిర్మాణ శైలి శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి. కాకపోతే ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలో తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి మాట్లాడడం అనేటువంటి విద్య దాదాపుగా 3 ఏళ్ళు నిండిన పిల్లలకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? కొత్త పదాలు, నూతన పదాల పరిచయం కావాలి. నూతన పదాల పరిచయం దేనివల్ల వస్తుంది? ఇట్లా పద్య విద్య ద్వారా, పద్యాలు నేర్చుకోవడం ద్వారా, శతకాలైనా ఏదైనా సరే పద్యం నేర్చుకోవడం ద్వారా కొత్త పదాలు వస్తాయి. ఉదాహరణకి మందయానము నేర్పు నిందింది రాజీవ రాజన్ మరాళరాజి అనే పద్యం ఉందనుకోండి, పద్యం. ఈ పద్యంలో కనీసం ఒక 30-40 పదాలు లేకపోతే ఇంకా ఎక్కువ పదాలు పిల్లలకు, అంటే ఈ చాలా ప్రౌఢమైన పద్యం, ఈ పద్యం నేర్పించమని నా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి పద్యాలు నేర్చుకోవడం వల్ల కొత్త పదాలు పరిచయం అవుతాయి. అంటే నోటికి వస్తాయి ముందు, అర్థం సంగతి తర్వాత నోటికి కాస్త అలవాటు అవుతాయని నా ఉద్దేశం. అలాగే భాషా లక్షణాలు తెలుస్తాయి. పద్యం నేర్చుకోవడం ద్వారా ఆ వాక్య నిర్మాణం, భాషా లక్షణాలు, వాక్యం ఎక్కడి వరకు ఎక్కడ ఆపాలి, ఇటువంటి విషయాలు అంటే ఎవరు నేర్పాలి అనేది మరి అదొక అంశం. ఎందుకంటే చిన్నప్పుడు ఇంటి దగ్గర ఈ వాతావరణం, తెలుగు పండితులు, తెలుగుతో పరిచయం ఉన్నవాళ్ళు, ఇటువంటి భాష పండితులు ఉన్నటువంటి కుటుంబాలలో తల్లిదండ్రులే గురువులు అవుతారు. వాళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు మన జాతీయ విద్యా విధానంలో 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య ప్రాథమిక పునాది దశ అంటున్నారు. కాబట్టి 3-4 సంవత్సరాలు కానీ 5వ సంవత్సరం, ఈ మొదటి 3 సంవత్సరాలలో వాళ్ళకి రాయటం అప్పుడే రాదు. కాబట్టి కనీసం 4 ఏళ్ళ అయితే తప్ప రాయటం నేర్చుకోలేరు పిల్లలు. కాబట్టి
ఈ మౌఖిక విద్య ఇటువంటి ప్రవేశపెడితే మంచిది అని నా ఉద్దేశం. అలాగే భాషా కౌశలాలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే వినడం అనేది అప్పటికే వస్తుంది, శ్రవణం అంటాం, అది ఒక కౌశలం. వినదగుని ఎవ్వరు చెప్పిన వినినంతని వేగపడక అనేటువంటి పద్యాల ద్వారా వినడం యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది. మాట్లాడటం, భాషణం అనేటువంటిది కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ఎవరితో ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములను పింపక తానవ్వక తప్పించుక తిరుగు అనేటువంటి ఇటువంటి భావంతో ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేటువంటి లక్షణాలు కొంచెం కొంచెం పూర్తిగా వస్తాయని మనం చెప్పలేకపోయినా ఆ పదాలు అలవాటు అవుతాయి, ఆ భావాలు మెల్లిమెల్లిగా తెలుస్తూ ఉంటాయని అక్కడ ఉద్దేశం. అలాగే చదవడం పఠనం అంటే లేఖనానికి సంబంధించింది కాబట్టి ఇది కొంచెం వయసు పెరిగిన తర్వాత 5 ఏళ్లకు 6 ఏళ్ల వయసు పిల్లలకి అప్పుడు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు అన్నారు. కాబట్టి లేఖకుడికి ఊహ ఉండాలి, పాఠకుడికి ఊహ ఉండాలి. ఊహ తెలిసినటువంటి వాడు, ఇది వేరే సందర్భమైనప్పటికీ కూడా ఈ ఊహ మెల్లిమెల్లిగా పెరుగుతుంది అనేటువంటిది అక్కడ ఉద్దేశం. అలాగే ఈ పద్యాల ద్వారా సమాజంలో ఉండేటువంటి అనేక అంశాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి నీతి తెలుసుకోవచ్చు. నీతి శతకాలు, ఎన్నో నీతి శతకాలు ఉన్నాయి, వాటి ద్వారా నీతి తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను ఒక విషయం మనం చేస్తాను. శతకాలు అనేవి వచ్చాయి కాబట్టి ఇందాక మిత్రుడు ఉమామేశ్వర గారు చెప్పారు, నేను జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన కరుణశ్రీ వారి కలం పేరు తెలుగు బాల శతకం అనేటువంటి శతకంలో ఇది ఆటవెల్కి పద్యాలండి అన్ని. దళిత సుగుణజాల తెలుగు బాల అని మొహటం. ఆ శతకంలో ఉన్న 100 పద్యాలు ఆ పిల్లలకి, ప్రభుత్వ పాఠశాల పిల్లలకి శతకసేన అనేటువంటి ఒక మా కాలేజీ SRR లో ఉన్నప్పుడు ఏర్పాటు చేసి ఒక తెలుగు చదివే వాళ్ళతో ఒక 20 మంది 25 మందితో ఒక శతకసేన ఏర్పాటు చేసి అక్కడ ఈ రోజు పంపించి అక్కడ ప్రధాన ఉపాధ్యాయుల అనుమతితో ఒక 1/2 గంట 20 నిమిషాలు ప్రతిరోజు నేర్పించారు. ఒక నెల 15 రోజులు వాళ్ళు వచ్చేసింది. 6వ తరగతి పిల్లలు చాలా వేగంగా నేర్చేసుకున్నారు. మహా అయితే 35 రోజులు 40 రోజులు నేర్చేసుకున్నారు. మొత్తం శతకం అంతా నేర్చేసుకుని వాళ్ళు అంతా ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ తెలుగు బాల శతకానికి మిగిలిన శతకాలకి మన దగ్గర శతకాలు కొన్ని వందల వేలు ఉన్నాయి. శతకాలు వేమన శతకం అని, దాశరథి శతకం అని ఇటువంటివి ఉన్నాయి. వాటికి ఈ శతకానికి నేను గమనించిన చిన్న భేదం ఏంటంటే, ఈ తెలుగు బాల శతకాన్ని పాపయ్య శాస్త్రి గారు కేవలం పిల్లల కోసం, విద్యార్థుల కోసమే రచించారు. మిగిలిన శతకాలన్నీ వాళ్ళు ఏదో భక్తి కోసమో, వైరాగ్యమో, లేకపోతే ఇటువంటి అంశాలు రాశారు. కానీ ఈ శతకం కేవలం పిల్లల కోసమే రచించారు. పిల్లలకి చెప్పాలి, ఈ దేశ జాతీయ నాయకుల గురించి, గొప్ప నాయకత్వం గురించి చెప్పాలి, నీతి చెప్పాలి, ఇటువంటి అంశాలే చెప్పారు. అది ఆ శతకం యొక్క ప్రత్యేకత. అందువల్ల నేను దాన్ని ఎంచుకున్నాను. అలాగే సందేశం తెలుస్తుంది, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టినేని బిగియ పట్టవలయు, ఇటువంటి పద్యాల ద్వారా స్ఫూర్తి కలిగించేటువంటి లక్షణం ఈ పద్యాలకు ఉన్నది. అలాగే దేశభక్తిని పెంపొందిస్తాయి. దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలు ఈ పద్యాల ద్వారా మనకి పెంపొందిస్తాయి. ఇమ్ముగ కాకుళమ్ము మొదలు ఈ వరకుంగల ఆంధ్ర పూర్వ రాజ్యముల పేరు చెప్పిన ఉదంతరమేలో చలించిపోవు అంటాడు విశ్వనాథ ఆంధ్రప్రశస్తిలో. అలా ఇటువంటి దేశభక్తిని పెంపొందించేటువంటి అంశాలు, అలాగే భక్తిని పెంపొందించేటువంటి అంశాలు ఉంటాయి. శ్రీ రఘురామచారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ, ఇటువంటి భక్తిని, వైరాగ్యాన్ని కలిగించేటువంటి రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయము, అటువంటి వైరాగ్యాన్ని చెప్పేవి. అలాగే ఆశ్చర్యాన్ని తెలిపే పద్యాలు కూడా ఇందులో మన పద్యాల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు అని ఒక పాదం చెప్పామనుకోండి, చెబితే అంటే ఇసుకలోంచి నూనె తీయవచ్చు అని అర్థం వస్తుంది. అర్థం వస్తే అక్కడ మరి ఆ అర్థం ఒకవేళ పిల్లలకు చెప్తే అది ఆశ్చర్యం కలుగుతుంది. నూనెలోంచి ఇసుకలోంచి నూనె ఎట్లా తీస్తాం? తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. మృగతృష్ణ అంటే ఎండమావిలోంచి నీళ్లు తాగవచ్చు, అది ఒక స్టేట్మెంట్. అలాగే తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, ఇది కూడా స్టేట్మెంటే. ఈ 3 మాత్రమే చెప్తే అది నిజానికి అవి నిజాలు కావు అవి. కానీ ఆ 3 మాత్రమే చెప్తే పిల్లలకి ఆసక్తి, ఆశ్చర్యం కలుగుతాయి. చివరిది చెప్పినప్పుడు మాత్రమే అన్వయం కుదురుతుంది. అంటే చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, ఇటువంటి ఆశ్చర్యాన్ని గొలిపేటువంటివి ఈ ముఖ్యంగా సమస్య పూరణంలో, అవధానాల్లో ఇటువంటివి మనకు కనిపిస్తాయి. దత్తపదే ఇటువంటి వాటిలో కనిపిస్తాయి. అలాగే పద్యం ద్వారా పర్యావరణ స్పృహ తెలుస్తుంది. ఉదాహరణకి అంటే పర్యావరణం చాలా ముఖ్యమైనది ఇవాళ రోజున. బ్రతికినన్ని నాళ్లు ఫలములిచ్చుట కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చుతను త్యాగభావమందు తరువులే గురువులు అని ఒక ఆయన చెప్పారు. అంటే చెట్టు యొక్క గొప్పతనాన్ని, పర్యావరణ పరిరక్షణలో చెట్టు పోషించేటువంటి పాత్రని, చెట్టు యొక్క త్యాగభావాన్ని అద్భుతంగా చెప్పినటువంటి అంశం అది. అలా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి స్పృహను కూడా ఈ పద్యం ద్వారా కలిగించవచ్చు. అలాగే
కథలు చెప్పొచ్చు, పద్యాల్లో కథలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఒక పద్యంలో ఈ ముంగిస పాము కథని 3 పాదాల్లో చిన్న ఆటవెల్తి పద్యంలో చెప్పారు ఈ కవి. పణిని మట్టుబెట్టి బాలుగాపాడిన ముంగి జంపెనొక్క మూర్ఖురాలు మందమతులకిప్పుడు ముందు చూపుండదు అని చెప్పారు. చూడండి, అసలు ఆ కథ ఎన్ని మాటలు అయినా చెప్పొచ్చు. ఈ పద్యం గనక వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి గనక నేర్పగలిగితే ఆ కథని వాళ్ళ సొంత మాటలో రాయమని చెప్పొచ్చు. మీరు ఇంతకు ముందు లోకనాథం గారు చెప్పారు కృత్యాలు అని చెప్పేసి. ఇటువంటి కృత్యాలు ఎన్నైనా, అంటే పై తరగతుల్లో నేను అన్నది మౌఖికంగా మనం నేర్పించి వాళ్ళకి అలవాటు చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ఇటువంటివి తర్వాత కాలంలో ఇటువంటి కృత్యాలు ఎన్నైనా మనం చేయించే అవకాశం ఉంది. అలాగే పద్యం ద్వారా భాష యొక్క సౌందర్యాన్ని చెప్పొచ్చు. అందమైన నడకని వాళ్ళు ఆస్వాదిస్తారు పిల్లలు. ఎందుకంటే పిల్లలకి పాటలు లేకపోతే డ్యాన్సులు, నృత్యం, నాట్యం అనేటువంటివి ఆడుతూ పాడుతూ ఆటపాటలతో మనం చదువుకోవాలి. కాబట్టి ఇంతింతై ఒట్టుడు ఇంతయ్యి మరియు తానింతై నభో వీధిపైనంతై ఇటువంటి పద్యాలు చాలా చక్కటి నడక కలిగినటువంటి పద్యాలు. అలాగే శిల్పం అనేది కొంచెం పై స్థాయి పిల్లలకి, కానీ వాళ్ళకి నోటికి వచ్చేటువంటి తేలిక పద్యాలు నేను ఉదాహరణ కోసం తీసుకున్నాను. కానీ ఇది ఎలా చేయాలి, ఏమి చేయాలి అనేటివి పెద్దలు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. సారపు ధర్మము విమల సత్యము ఇటువంటి పద్యాలలో అద్భుతమైనటువంటి శిల్ప రహస్యాలు ఉన్నాయి. అవి వాళ్ళకి ఆ పదాలు నోటికి ఆ పద్యాలుగా వచ్చిన తర్వాత కాలంలో వాళ్ళ స్థాయిని బట్టి అటువంటి నేర్పించవచ్చు. అలాగే సరళమైనటువంటి అభివ్యక్తి, అంటే తేలికగా, ఇంతకుముందు రంగారావు గారు చెప్పారు, సులువుగా తేలిక మాటల్లో పద్యాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి పద్యాలు చెప్పేవాళ్ళు అని. ఇది మరి మహాకవులు కూడా చేశారు. తిక్కన గారు ఒరులేవి అనరించిన నరవరా అప్రియము తన మనం బొనకగుతానవి అనే పద్యంలో చాలా తేలికగా మంచి చెడుల గురించి పరమధర్మ పదములు పరాయణము పరమధర్మ పదములకు వెళ్ళనేటువంటి పద్యంలో అసలు ధర్మం అంటే ఏంటి, అంటే ఏది పరమధర్మం అనేటువంటి అంశాన్ని చాలా తేలికమైనటువంటి మాటల్లో ఆయన చెప్పారు. అటువంటి సరళమైనటువంటి అభివ్యక్తిని మనం చెప్పొచ్చు. అలాగే నాటకీయత, అంటే సంభాషణాత్మకమైనటువంటి శైలి. ఉదాహరణకి పెద్దన గారు యవ్వతివి భీతహరిణేక్షణ ఒంటి చరించదోటలేక ఈ వనభూమి భూసురుడనే ప్రవరాఖ్యుడ త్రవ తప్పితిన్ క్రొవ్వును నిన్నగగ్రమునకం చనుదించి పురంబుజేరునింకెవ్విధిగాంతు తెల్పగదవే తిరుగెత్తి శుభంబు నీకగున్. ఇటువంటి వాటల్లో ఇటువంటి పద్యాల ద్వారా, అంటే వాక్య నిర్మాణం ఒక కనీసం 8 వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ ప్రవరుడి యొక్క అసలు ఈ పద్యం ఆ కావ్యంలోనే ఒక కేంద్ర బిందువు లాంటిది. అంత అద్భుతమైనటువంటి పద్యం. ఇటువంటి పద్యాలు వాళ్ళ స్థాయిని బట్టి నేర్పించేటువంటి అవకాశం ఉంది. అలాగే రచనా సౌందర్యం మనం నేర్పించవచ్చు. ధారణా శక్తి పెరుగుతుందండి పద్యం ద్వారా. అంటే నిరంతరం ఒక సందర్భంలో ప్రతిరోజు ఒక పద్యాన్ని, ఇప్పుడు కంఠోపాఠం కంఠతా పట్టడం బట్టి చదువులు అని చెప్పి అంటున్నారు. నిజానికి బట్టి చదువులు ఏంటి, ఒక నియతి లేనటువంటి ఒక వచనము, గద్యము, లేకపోతే ఏదో పేరానో మొదటి నుంచి చివరికి 10 సార్లు 20 సార్లు చదవటం అది బట్టి అవుతుంది. కానీ పద్యం 1కి 4 సార్లు చదవటం అది బట్టి పట్టడం కిందకి రాదు. ఎందువల్ల, అసలు అది ధారణ కోసమే రచించింది. అసలు ఆ ప్రక్రియ ధారణ కోసం, సూత్రం కానీ పద్యం కానీ ధారణకు తేలికగా ఉండటం కోసమే ఈ నియమాలన్నీ. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందువల్ల 1కి 4 సార్లు దాన్ని చదివితే దానివల్ల ధారణ శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ధారణలో పఠనం ద్వారా నిరంతరం మననం చేసుకోగలుగుతాం. మననం ద్వారా వాళ్ళ స్థాయిని బట్టి వివేచన శక్తి తర్వాత కాలంలో ఏర్పడుతుంది. అలాగే సాంస్కృతిక వైభవం, పద్యం ద్వారా మన సంస్కృతిని గురించి చెప్పచ్చు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇవి మన సంస్కృతికి మూల స్తంభాలు లాంటి 4 చక్కటి మంచి మాటలు. ఇటువంటివి ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలంటే కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా అని చెప్పాడు కవి. ఈయన పాపయ్య శాస్త్రి గారు చెప్పినటువంటి పద్యం ఇది. అందువల్ల దీన్ని చదవటం ద్వారా ఇది వంటపట్టి ఇది అలవాటు చేసుకుని ఈ పద్యం చదివి మరొకళ్ళకి, నేను గమనించింది మా విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు అంటే వాళ్ళు అంత పెద్ద శ్రద్ధగా ఉండేవారు కాదు. నేను ఈ శతకం వాళ్ళకి నేర్పించిన తర్వాత ఇటువంటి పద్యాలు వాళ్ళు నేర్చుకుని ఇటువంటి అంశాలు వాళ్ళు నేర్చుకుని వాళ్ళు నేర్పవలసి వచ్చినప్పుడు వాళ్ళు చాలా మమకారం పొందారు. అంటే ఇది తమదిగా భావించి వాళ్ళ ప్రవర్తనలో కూడా నేను మార్పును గమనించాను. మామూలుగా డిగ్రీ విద్యార్థులు వాళ్ళకి అంత పెద్ద శ్రద్ధగా ఉండేది కాదు మొదట.
కానీ వాళ్ళు నేర్చుకుని విద్యార్థులు నేర్పడం ద్వారా వాళ్ళు చాలా అనుభూతిని, మంచి ఆనందాన్ని పొందారు అని వాళ్ళ మాటల్లోనే చెప్పారు. అలాగే ఈ తెలుగు జాతి వైభవాన్ని గురించి నేర్పించి, తెనుగు ధనము వంటి తీయందనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు అనేటువంటి పద్యాల ద్వారా, అలాగే చమత్కారం, చాటువులు గురించి కూడా చెప్పచ్చు. ఒక చాటువు, చాలా చాటువులు ఉన్నాయనుకోండి. చేకుని రాయని భాస్కరుడు అనేటువంటి ఒక ఆయన మహాదాతగా పేరు. ఆయన గురించి ఒక కవి చెప్పింది, చేకుని రాయని బాచడు కాకాలు గుణించు పిన్నకాలము నాడి లాకేత్వమియ్యనేరడు దాకును కొమ్మియ్యడిట్లు ఇట్టి ధన్యులు గలరే అని చెప్పాడు. అంటే లాకేత్వం ఇస్తే లే అవుతుంది, దాక్కుం ఇస్తే దు అవుతుంది, రెండు కలిపితే లేదు అవుతుంది. అసలు ఆయన లేదు అనేటువంటి మాట అక్షరాలు నేర్చుకున్నప్పుడు, చిన్నప్పుడు అసలు నేర్చుకునే లేదు. అది చమత్కారం. ఇటువంటి చమత్కారాలు మరి అవధానాల్లోనూ వాటిలోనూ ఉంటాయి, చాటువుల్లోనూ ప్రసిద్ధంగా ఉంటాయి. ఎటువంటివి నేర్చుకోవచ్చు. అలాగే నుడికారాలు, జాతీయాలు, సామెతలు నేర్చుకోవచ్చు. అలాగే శాస్త్రవాంగ్మయం కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఎనగణత్రయంబు నింద్రద్వయంబు హంస పంచకంబు నాటవెలది సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి. ఆటవెలది, తేటగీతి యొక్క లక్షణాలను కూడా వీటిలో నేర్చుకోవచ్చు. అలాగే ఊహాశక్తి, వర్ణనా నైపుణ్యం ద్వారా మేధోశక్తి వృద్ధి చెందుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 4 పాదాల పద్యం నాకు వచ్చింది అనేటువంటి ఆత్మవిశ్వాసం అది వెలకట్టలేనటువంటిది పిల్లలకు, విద్యార్థులకు ముఖ్యంగా. అలాగే లోకరీతి, ప్రాపంచిక జ్ఞానం తెలుస్తుంది. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకమ్ము అని ఇటువంటి అంశాల ద్వారా లోకరీతి, ప్రాపంచిక జ్ఞానం తెలిసే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మి ఇటువంటి పద్యాల ద్వారా ఆ వ్యక్తిత్వం వికసిస్తుంది. అంటే ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు తెలుస్తాయి. అలాగే భావానుగుణ రీతి, అంటే పద్యాలలో ఆ భావానికి తగినటువంటి ఛందస్సుని కవులు ఎంచుకుంటారు. ఆ బలరామదేవుడికి ఈ సుభద్ర అర్జునుడు వివాహం జరిగిన తర్వాత బలరాముడికి కోపం వచ్చిన సందర్భంలో మన విజయ విలాసకర్త ఆయన చెమకూరు వెంకటకవి హుటాహుటిన్ హలాయుధుండహో మహోగ్రుడై తనం తటాన ఇప్పుడి విధం బెరింగి వచ్చెను అని చాలా అద్భుతమైన నడకతో పద్యం రచిస్తారు. అంటే ఆ భావాన్ని, ఆయనకు వచ్చిన కోపాన్ని, ఆ వేగాన్ని సూచించడం కోసం ఇటువంటి చమత్కారాలు ఎన్నైనా మనం చెప్పచ్చు. అలాగే తర్వాత అంశం పద్యము, పాట. పద్యానికి పాటకి సంబంధం ఉంది. పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలని చెప్పని అంటాము. పాటకి పద్యానికి సంబంధం ఉంది. మనం గమనిస్తే అన్నమయ్య సంకీర్తనలో, ఇంకొక 2 నిమిషాలు నేను ముగిస్తానండి. అన్నమయ్య సంకీర్తనంలో మనం యతిప్రాసలు గుర్తించవచ్చు. ఉదాహరణకి, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తెద్దరాని మహిమల దేవకీస్తుడు. అంటే అన్నమయ్య కీర్తనలో పల్లవిలో యతి ప్రాస ఉంటాయి, మళ్ళీ చరణంలో యతి ప్రాస, ప్రతి చరణంలోనూ ఏ చరణానికి ఆ చరణమే యతి ప్రాసలు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన మహాకవి, పద్యకవి కూడా కదా, శతకాలు కూడా రచించిన వాడు. అలాగే అసలు సినిమా పాటల్లో కూడా ఈ ఛందస్సు మనం గమనించవచ్చు. మనం గమనించినట్లయితే చాలా విచిత్రం, అంటే చాలా వాటిలో ఉంటాయి. ముఖ్యంగా వేటూరు సుందరమూర్తి గారు చేసిన ప్రయోగాలు చాలా ఉంటాయి. అందులో చాలా జనరంజకమైనటువంటి పాట అండి ఇది. సాధారణంగా సినిమా పాటలు సంగీతం ఎక్కువ వినిపిస్తే సాహిత్యం ఎక్కువ వినిపిస్తాయి. అంటే సంగీతానికి సాహిత్యం దాస్యం చేస్తుంది సాధారణమైనటువంటి పద్ధతిలో. కానీ ఇక్కడ ఛందస్సు ఈ నడక వల్ల సాహిత్యానికే సంగీతం దాస్యం చేస్తుంది. అంటే సాహిత్యాన్ని సంగీతం అనుసరిస్తుంది. అదేంటంటే, నింగి వీణకేమో నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్నీ తెలిసి, పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ ఏదో మనసు తెలిసి నాలో మురిసి అంటూ ఇందులో ఈ పాట ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పాట, జనరంజకమైనటువంటి పాట. ఇది జగదేక వీరుడు అనే అతిలోక సుందర అనే చిత్రంలో పాట. ఈ పాటలో అసలు ఆ కథ సారాంశం మొత్తాన్ని చెప్పాడు. అసలు ఎంత ప్రతిభ చూడండి. అది ఆ సినిమా కథ సారాంశాన్ని చెప్పాడు ఒకటి. రెండవది ఈ ఉత్సాహవృత్తం అండి. ఇది ఉత్సాహవృత్తం అంటే 6 సూర్యగణాలు, ఒక గురువు ఉంటుంది. ఈయన ఏకంగా 10 సూర్యగణాలు నడిపించాడు. ముఖ్యంగా మొదటి చరణంలో ఒక 3 పాదాలు, రెండో చరణంలో 3 పాదాల్లో 10 సూర్యగణాలు. నింగి వీణకేమో నేల పాటలొచ్చి తెలుగు జిలుగు అన్ని తెలిసి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. అలాగే ఈ ఉత్సాహవృత్తానికి ఒక కారణం ఏంటంటే, అంటే కథానాయకుడు చివరి పాట అది ఆ సినిమాలో. దానికి కారణం ఏంటంటే, ఉత్సాహం వీరరసానికి స్థాయి భావం. అంటే ఛందో వైవిధ్యం ఉంది, అలంకార జగదేక వీరుడు కదా ఆయన. అందువల్ల వీరరసానికి స్థాయి భావం ఉత్సాహం కాబట్టి ఆ ఉత్సాహ వృత్తాన్ని ఎంచుకోవడం ఇక్కడ విచిత్రం, చాలా అద్భుతం ఇది. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు
మరి పద్యాల గురించి చాలా మంది పెద్దల అనుభవాలు ఇంకా మనం క్రోడీకరించి ఇటువంటివి ఎన్నైనా చెప్పొచ్చు. తర్వాత ఇంతకుముందు మనవి చేసినట్టుగా శతకసేన అనే విషయం గురించి నేను మనవి చేశాను. ఈ పద్యాల నేర్చుకున్నప్పుడు విద్యార్థుల సత్ప్రవర్తన, ఉన్నత వ్యక్తిత్వం మనం గమనించాము. అలాగే పద్యానికి 10 అనేటువంటి పోటీ కూడా నేను నిర్వహించాను. అంటే పద్యానికి ఒక పద్యం చెప్తే 10 రూపాయలు, అంటే 1-2 చెప్తే 100 చెప్తేనే ఇస్తాం అనేటువంటి దృష్టితో చేస్తే మా కాలేజీ, డిగ్రీ కాలేజీలో 11 మంది పిల్లలు చెప్పారండి. అందులో 6 100 పద్యాలు చెప్పారు. 100 పద్యాలు 6 పిల్లలు 100 పద్యాలు చెప్పారు. కాబట్టి పిల్లల్లో ఆసక్తి, శక్తి ఉంటుంది. మనం దాన్ని ప్రోత్సహిస్తే దాని ద్వారా వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా శతశ్లోకి అయిన పండిత 100 పద్యాలు వాళ్ళకి మననం చేస్తే, నోటికి కనుక వస్తే వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వాటి గురించి మననం చేస్తారు, వివేచిస్తారు, ఆలోచిస్తారు. అలాగే ఇట్లా అమలు చేయడానికి ఏమేం చేయవచ్చు అనేది 2-3 విషయాలు ప్రస్తావించి ముగిస్తాను. పద్యాలు వల్లివేయడం, కథలు చెప్పడం, అంటే ఎంపిక చేసిన పద్యాలు. ఇప్పుడు ఒక శతకంలో అన్ని పద్యాలు గొప్పవని చెప్పలేం, ఒక కావ్యంలో అన్ని గొప్ప అయి ఉండకపోవచ్చు. మనం ఏ అంశాలు విద్యార్థులకు చెప్పదలుచుకున్నాము, ఏ స్థాయి విద్యార్థులకు చెప్పదలుచుకున్నాము అనేటువంటి అంశాన్ని పెద్దలు కూర్చుని నిర్ణయించి ఈ పద్యాలు ఈ స్థాయికి సరిపోతాయి. నేను మౌఖిక విద్య గురించి చెప్తున్నాను. పాఠంలో పెట్టాలంటే మహా అయితే 3వ తరగతిలో 3 పద్యాలు, 4వ తరగతిలో 5 పద్యాలు, 6వ తరగతిలో 7 ఇలా పెట్టగలుగుతాం, అంతమించి పెట్టలేం. పైగా దానికి అధ్యయనం ఇవన్నీ అనేటప్పటికీ పిల్లలు మరి ఆసక్తి నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే అధ్యయనం కాబట్టి తప్పదనుకోండి. నేను చెప్పేది మౌఖికంగా నేర్పించటం, పద్యాలు వల్లి వేయించటం. ఇవి చెప్పినప్పుడు నేను ఇక్కడ మరొక విషయం కూడా మనవి చేస్తాను. ఎందుకంటే వేమూరి రామనాథం గారిని, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామర్స్ అనుకుంటా ఆయన ఆచార్యులుగా పనిచేశారు. ఆయన ఐక్యరాజ్య సమితిలో అర్థశాస్త్రంలో సలహాదారుగా చాలా కాలం పనిచేశారు. న్యూయార్క్లో ఉన్నారు, ఇప్పుడు లేరు, గతించారు. వారు చల్లపల్లిలో చదువుకున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఆయనకి పరుచూరి వీరయ్య గారు అనే ఒక గురువు గారు చిన్నప్పుడు ఆటవలది తేటగీతి పద్యాలు ఆయన పాడటం, ఆ రిధము అవన్నీ నేర్పించారట. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో 3-4 తరగతుల్లో నేర్పిస్తే ఆయన దాన్ని బాగా ఆసక్తి కనపరిచి దానికి చాలా దాన్ని అట్రాక్ట్ అయిపోయి, ఆకర్షితులైపోయి ఆయన తర్వాత కాలంలో చాలా పద్యకావ్యాలు రాశారు. అందులో స్వాతంత్ర సిద్ధి అనేటువంటి ఒక తెలుగులో అద్భుతమైన కావ్యం రాశారు. ఆ కావ్యం మీద నేను ఒక వ్యాసం కూడా తయారు చేశాను. కాబట్టి పిల్లలకి, చిన్నపిల్లలకి, 10 ఏళ్లలోపు పిల్లలకి, కాబట్టి ఇటువంటివి ఇంట్లోనూ పాఠశాలలోనూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. పెద్దలు దీని గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను ఈ 4 మాటలు చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బిట్టి వెంకటేశ్వర్లు గారికి, అధ్యక్షత వహించిన రావి రంగారావు గారికి, అలాగే ఇతర మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. బాలకృష్ణ గారు, మీరు ప్రసంగ అంశం ఏంటంటే పద్య విద్య అని ఒక సముద్రం లాగా స్థూలంగా ఒక అంశం తీసుకున్నారు. మీరు అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అది పద్యం ప్రయోజనాలు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఏరియాని తీసుకొని మాట్లాడారు. బాగుంది. పద్యం యొక్క ప్రయోజనాలని ఇప్పుడు ఎవరు కాదనే ప్రసక్తి లేదు, చర్చలు దాటిపోయి అన్నమాట. పద్యం అనేది ఉండాలి అనేటువంటి స్పృహతోనే వాచికాల నిర్మాణం జరుగుతుంది, పద్యాలు ఉంటున్నాయి. ఈ పద్యాలు పిల్లలకి పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సారంగపాణి గారు కూడా లైన్లో ఉన్నట్టున్నారు కదా. సారంగపాణి గారు, ఇక్కడ ఏంటంటే పిల్లలు కంఠస్థం చేసే పద్యం ఒకటి రాయమనేవాళ్ళు కదా ఇదివరకు రామకృష్ణ గారు. అవును, ఉండేదండి, ఉండేది. ఇప్పుడు కూడా ఆ పరీక్ష పత్రంలో పద్యం కంఠస్థం అది మొత్తం రాయమని రెజిస్ట్రేషన్ అది పద్యాలు ఉన్నాయా పరీక్ష? అంటే 10వ తరగతి వరకు అయితే లేదండి, సిబిఎస్ఈలో తీసేశారు సార్. పూర్తిగా పద్యాన్ని గురించే ఆ ప్రసక్తి తీసేశారు. వీటి మీద ఇప్పుడు మనం ఎక్కువ చర్చించాల్సింది. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పింది పద్యం యొక్క గొప్పతనం, అది చాలా బాగా చెప్పారు, అది అందరూ ఒప్పుకున్నది. జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏంటనే దాని గురించి మనం ఒక్కో దాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ఏంటంటే ఇది పద్యాన్ని ఏంటంటే పిల్లలతో కంఠస్థం చేయించడం తీసేశారంటే నేను ఒక మాట అంటే ఏమనుకోదు, మూర్ఖుడు మాత్రమే
ఈ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులు పద్యం కంఠస్థం చేయాల్సిన పని లేదని ఆ ప్రశ్న ఎత్తేస్తాడు ఎవరైనా సరే. ఇందులో ఎవరైనా సారంగపాణి గారు కానీ, మన బాలకృష్ణ గారు కానీ, లోకనాథం గారు కానీ ఒక 5 మార్కులు ఇచ్చి నువ్వు పద్యం కంఠస్థం చేయించటానికి నువ్వేదో శాస్త్రాలు చెబుతావే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మొత్తం పాఠాలు, ప్రశ్నలు, సమాధానాలు అడిగే ప్రశ్నలే. 10th క్లాసులో అదే, ఇంటర్నెట్ లో ప్రశ్నలు కూడా పొరపాటు బయట ప్రశ్న ఇవ్వకూడదు. అందులో ఉండే ప్రశ్నలు, అందులో ఉండే సమాధానం ఎంత రాయటం పెట్టి నువ్వేమో బట్టి మొత్తం నీ బతుకుతా తయారు చేస్తున్నావు విద్యా వ్యవస్థనే. మాతృభాషలో పిల్లవాడు ఒక పద్యాన్ని అప్పచెప్పేటటువంటి అవకాశం దానికి నువ్వు మార్పు లేకుండా చేశావంటే విద్యా వ్యవస్థను ఏం చేద్దామని మన పెద్దవాళ్ళు అనుకున్నారు. ఈ విషయాలు, ఇలాంటి విషయాలు, ఇది బాలకృష్ణ గారు మీరేం చేయాలంటే మీరు మళ్ళీ ఏ లోపాలు ఉన్నాయి ఈ పిల్లలు చదువు నేర్పటంలో, నేర్చుకోవటంలో, పరీక్ష పత్రాలు తయారు చేయడంలో, మూల్యాంకనం చేయడంలో ఈ పద్యాలకు సంబంధించి ఏ దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఏం జరగాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పద్యాలు ధారణ ఇవన్నీ ప్రయోజనాలు అన్ని బాగున్నాయి. ఒకటి కావట్లేదు. పద్యం గొప్పది మనం చెప్తున్నాం కానీ పిల్లవాడు ఎవడన్నా ఒకడు పద్యం రాశాడు అనుకోండి, వాడికి ఎక్కడన్నా మార్కులు కలుపుతున్నారండి. అదే నేను పద్యం రాశానండి తీసుకొచ్చి చూపిస్తాడు 6వ తరగతిలో. వాడు 6 నుంచి 10వ తరగతి అయినా కానీ వాడు పద్యం ఒకటి రాయగలిగాడంటే అది ఒక సృజనాత్మక నైపుణ్యం. ఆ సృజనాత్మక నైపుణ్యాన్ని గుర్తించే పరీక్షా విధానం లేదు, దానికి మార్కులు లేవు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పిల్లాడితో పద్యం ఎలా రాయించాలి, ఇది మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశం. ఇది ఒకటి. పద్యం రాయించాలి. 6వ తరగతి పిల్లాడితో పద్యం రాయించాలి. 6వ తరగతి పిల్లాడితో ఏ పద్యాలు రాయిద్దాం, లేకపోతే 10వ తరగతి పిల్లాడితో పద్యం ఏ పద్యాలు రాయించాలి. పద్యం ఎలా రాయించాలి అంటే ఛందస్సు చెప్పి రాయించాలా, ఛందస్సు చెప్పకుండా ఆ గణాల పేర్లు కూడా చెప్పకుండా మనం దానికి తగినటువంటి ఉదాహరణలు తీసుకొని, అంటే ఇప్పుడు సభరణమయవ అనేది మధ్యాహ్నం సభరణమయవ అని వస్తాయి. స అంటే 2 లఘువులు, ఒక గురువు ఉంటే సగణం అవుతుంది. ఇది హ్రస్వం అయితే లఘు, దీర్ఘమైతే గురువు, ఇంకేదో అవి చెప్పి ఇట్లా చెప్పి వెళ్తామా? అదేముందు మనస వినవ కథలు చెబుతా, మనస వినవ కథలు చెబుతా, ఇవన్నీ ఏంటి 4 పదాలు వాళ్ళకి వినిపించి ఉదాహరణలతో తీసుకొచ్చాడు. ఇది మనస వినవ చెబుతా కథలు అని మనం ఎప్పుడైతే అంటున్నాము, అరే నువ్వు కూడా ఇట్లాంటిది చెప్తావు, వాడు చెబుతాడు. అది సరళమని మనం చెప్పవసరం. ఏ రకమైనటువంటి పదాలతో ఒక ఉదాహరణ ఇచ్చాము, రకమైన ఉదాహరణ పిల్లవాడు చెప్తాడు. అంటే ఏంటంటే ఇలా పదాలు, ఒక పద్య పాదం, ఒక నిర్మాణం, దీని మీద విస్తృతమైన పరిశోధన జరగాలి. పద్యాలు పిల్లలతో రాయించడం ఎట్లా, ఏమంటే లోకనాథం గారు కానీ, బాలకృష్ణ గారు కానీ పద్యాలు ఎలా బోధించాలని ఏమైనా ఎక్కడైనా బోధనా పద్ధతులు ఎవరన్నా కొన్ని వ్యాసాలు కానీ ఏమైనా పుస్తకాలు కానీ మీ దృష్టికి వచ్చినాయి? అది అలాంటి అత్యంత ఆధునికమైనటువంటి, అవసరమైనటువంటి పద్యాన్ని నిజంగా బతికించుకోదగినటువంటి అంశాలు ఉంటే వాటన్నిటి మీద కూడా బాలకృష్ణ లాంటి వారు, లోకనాథం లాంటి వారు వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ వారి మిత్రులు ఇటువంటి ఉపన్యాసాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి బిట్టు వారికి సహకరించాలని, మీ అనుభవాన్ని, మీ తపనని, మీ కృషిని ఉపయోగించుకున్నట్టు చేస్తే బాగుంటుందని కోరుతూ, ఈరోజు ఇక్కడ ఏంటంటే మనకి కొంతమంది మిత్రులు వచ్చారు. చీకోలు సుందరయ్య గారు వచ్చారు, మహానుభావులు. రవీంద్రనాథ్ గారు వచ్చారు, డాక్టర్ కె ఈశ్వరబాబు గారు వచ్చారు,
చిట్టిపురోలు వెంకటరత్నం గారు వచ్చారు, పెద్దింటి సారంగపాణి గారు వచ్చారు, గురు బ్రహ్మ ఆచార్య గారు వచ్చారు. ఈ వేదిక మీద చాలా మంది కనుక్కుంటున్నారు. ఇంకా ఈ సందర్భంగా త్వరలో 2-3 నిమిషాలు మిత్రులు స్పందించవలసిందిగా కోరుతున్నారు. మిత్రుడు సారంగపాణి చేయెత్తాడు. సారంగపాణి మీరు మాట్లాడొచ్చు. పెద్దలందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు ఒక చక్కటి అంశాన్ని ఇక్కడ ప్రతిపాదించారు. బాలకృష్ణ గారు ఒక చక్కటి అంశాన్ని చెప్పారు. ఇక్కడ సాధారణంగా ఇవాళ లోక వ్యవహారంలో పద్యం అనేటువంటి దాన్ని ఒక ప్రక్రియ స్థాయికి కిందకి దిగదార్చారు. పద్యాన్ని ఒక ప్రక్రియగా చెప్పటం అనేటువంటిది బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. అలాంటి సమయంలో పద్యం అనేది ఒక ప్రక్రియ కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉన్నది. ఆ అస్తిత్వం చుట్టూరా పద్యం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందనేటువంటి ఒక పరిశోధనాత్మక అంశాన్ని, ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాంశాన్ని తక్కువ సమయం ఇచ్చినప్పటికీ వారు ముగించారు. నిజానికి అది ఒక పరిశోధనాంశం. రెండోది, నాకు తెలిసి అది ఒక పెద్ద ఉపన్యాసం 2-3 గంటల సేపు పైన ఉపన్యసించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను. వారు చెప్పినటువంటి అంశాల వలన కొత్త ఆలోచనలు కూడా మనసులో రేకెత్తడం జరిగింది. దానికి దీని నిర్వాహకులకి మరియు బాలకృష్ణ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఒక చిన్న ప్రశ్న నాది ఉన్నది బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారు చెప్పండి. ఒక చిన్న ప్రశ్న నాది ఉంది. ఇప్పుడు పద్యం అనేటువంటిది మనం ధారణ చేయిస్తాం పిల్లవాడి చేత. మీరు చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ కూడా చేకూడతాయి, బాగానే ఉంది. ఈ పద్య ధారణ అనేది పిల్లవాడికి మిగిలినటువంటి సబ్జెక్ట్స్, అంటే ఒక పాఠశాల స్థాయిలో మిగిలినటువంటి విషయాలు చదువుకునేటప్పుడు వాడికి మానసికంగా ఏదైనా, వాడిలో ఒక వికాసానికి వాటికి ఏదైనా దోహదపడుతుంది అనే అంశాన్ని ఏదైనా మీరు సాధారణమైనటువంటి విధానం ఏదైనా చెప్తే బాగుంటుంది. నాకు ఒక ప్రశ్న. మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు దీన్ని భాష పద్యం నేర్చుకోవడం ద్వారా భాషా నైపుణ్యాలు పెరుగుతాయండి, ఒకటి. రెండవది, ధారణ చేయటం ద్వారా ధారణాశక్తి పెరుగుతుంది. మనకి జ్ఞాపశక్తి పెరగటానికి ఎటువంటి పద్ధతులు లేవు. జ్ఞాపశక్తి పెరగటానికి చక్షురక్షర సంయోగం అని, అలాగే కాలపాకం అని ఇటువంటి పదాలు ఉపయోగిస్తుంటారు పండితులు. జ్ఞాపకం చేసుకోవాలి అంటే పద్యం జ్ఞాపకం ధారణ చేయటమే. 1-4 సార్లు చదివితే, అంటే రోజు అక్కడ కూర్చుని బట్టి వేయటం కాకుండా రోజు చదువుతుంటే 4 రోజుల్లో ఆ పద్యం నోటికి వచ్చేస్తుంది. రోజుకు 1-2 సార్లు చదివితే చాలు. అంతే తప్ప దాన్ని కూర్చుని బట్టి వేయటం అనే పద్ధతి అవసరం లేదు. అలా చేయటం వల్ల, ధారణ చేయటం ద్వారా ధారణాశక్తి పెరుగుతుందండి. మరి చదువుకి, విద్యకి ధారణాశక్తి అనేది చాలా ముఖ్యమైనది. ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గణితం కానీ, సామాన్య శాస్త్రం కానీ, సాంఘిక శాస్త్రం కానీ, ఎన్నో విషయాలని 10వ తరగతి పిల్లలు ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానికి జ్ఞాపక శక్తికి ఇది ఉపయోగపడుతుంది. అసలు మొట్టమొదటి ఏంటంటే భాషా నైపుణ్యాలను పెంచుతుంది. ఉచ్చారణ సామర్థ్యాలు మొదటిగా మనవి చేసినట్టుగా ఉచ్చారణ సామర్థ్యాలు, భాషా కౌశలాలు పెరుగుతాయండి. రెండవది, సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుంది. అలాగే ఊహాశక్తి పెరుగుతుంది. ఆ పద్యం మనం చెప్పేటువంటి పద్యం ద్వారా ఎన్నో అంశాలు, నేను దాదాపు 20-23 అంశాలు నేను గుర్తించినవి నేను మనవి చేశాను. అవన్నీ ప్రయోజనాలే. అవి ఇతర శాస్త్రాల అధ్యయనానికి వాటికి కూడా తప్పకుండా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం ఏం నేర్చుకున్నామో చెప్పటమే వ్యాకరణం యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం. మనం తెలిసిన విషయాన్ని, భాష యొక్క పరమ ప్రయోజనమే వ్యాకరణం కూడా చేసేది కూడా అదే. భాష పరమ ప్రయోజనం ఏంటి? మన మనోభావాలు ఎదుటి వాళ్ళకి తేలిగ్గా చెప్పడం. అది వ్యాకరణం ద్వారా ఆ భాష యొక్క లక్షణాలని, అందులో ఉండే మెలకువల్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి పద్యం కూడా అదే పని చేస్తుంది. కాబట్టి భాషా నైపుణ్యాలు పెంచుతుంది. చెప్పండి. లేదు, మీ పాయింట్కి ఇంకొక విషయాన్ని నేను జోడించాలనుకుంటున్నాను. ఈ రోజు మన అంటే అన్య విషయాలు నేర్చుకునేటప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందని మిత్రుడి ప్రశ్న. వాస్తవానికి ఈ రోజు ప్రతి దగ్గర మనకు ప్రవేశ పరీక్ష ఉంది. ఈ ప్రవేశ పరీక్షలో 90% ప్రవేశ పరీక్షలు విశ్లేషణ శక్తి కంటే జ్ఞాపక శక్తి మీదనే ఆధారపడి ఉంటున్నాయి.
అందువల్ల తప్పనిసరిగా ఈ పద్య ధారణ అలవాటైనప్పుడు మిగిలిన విషయాలను కూడా నేర్చుకోవటానికి అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అది మరొక ఏ విషయం సందర్భం శాస్త్రమైనా. వచ్చింది కాబట్టి మాతృభాషలో నైపుణ్యాలు ఎంత పెరిగితే ఇతర అంశాలు తేలిగ్గా నేర్చుకోవచ్చండి. ఉదాహరణకి అంటే శాస్త్రవేత్తలు చెప్పిన విషయమే, మనం చిన్నపిల్లలు మన తెలుగు మాతృభాష కలిగిన పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం కానీ హిందీ మాధ్యమం కానీ ఏది నేర్చుకున్నా సరే అక్కడ కుక్క బొమ్మ చూపించి డాగ్ అని వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు మనసులో ఉండేటువంటి భాష మాతృభాషే ఉంటుంది. ఎవరికైనా ప్రపంచంలో ఎవరైనా చెప్పేది ఇదే. దాన్ని కుక్క అనే అనువాదం చేసుకుంటారు మనసులో. ఇన్బిల్ట్ లాంగ్వేజ్ మాతృభాషే ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఎన్ని భాషలు నేర్చుకోండి, మనం ఏ భాష అయినా సరే మన బ్రెయిన్ ఆటోమేటిక్ అసంకల్పితంగా మన భాషలోకి దాన్ని అనువాదం చేసి మాత్రమే అర్థం చేసుకుంటుంది తప్ప డైరెక్ట్ గా ఇతర భాష ఏది కూడా అలా తీసుకోదు. ఓకే 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 కొంతమంది ఎవరైనా మాట్లాడే వాళ్ళు స్పందించే మిత్రులు ఉన్నారా? ఇంకా ఎవరైనా స్పందిస్తారా? రవీంద్రనాథ్ మాట్లాడదు. రవీంద్రనాథ్ గారు. ఇవాళ వక్తలు ఇద్దరు కూడా లోకనాథం గారు, బాలకృష్ణ గారు వారి వారి రంగాల్లో అంకిత భావంతో పనిచేశారు. అందువల్ల వాళ్ళు చేసిన పని చాలా చక్కగా చెప్పారు, నాకు బాగా అర్థమైంది. అయితే మీరు చెప్పినట్టుగా 10వ తరగతి వరకు ఒక మంచి పద్యం పరీక్షల్లో ప్రశ్నపత్రంలో ఇవ్వకపోవటం, పిల్లవాడిని అది నేర్చుకొని ఒక జవాబు కింద అడగకపోవటం నిజంగా ఇది దారుణం. ఎందుకంటే ఐఐటీల్లో మొత్తం గత 10-15 ఏళ్ళలో ఏ ప్రశ్నలు అడిగారో అవన్నీ పట్టిస్తున్నారు. అట్లానే నోబెల్ ప్రైజ్కి కూడా ఏదన్నా మార్గం ఉంటే మనోళ్ళు దానికి కూడా పట్టిస్తారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఈ పద్యము నేను చాలా మంది వేదిక మీద వక్తలు మాట్లాడుతున్నప్పుడు చూశాను. వాళ్ళు నాకైతే ఏం పద్యాలు రావండి, కానీ వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఏదన్నా ఒక పద్యం కానీ పాడితే వాళ్ళు దాన్ని ఆలపిస్తే వాళ్ళ ఉపన్యాసం చాలా చక్కగా ఉంటుంది, ప్రజల్ని ఆకర్షిస్తుంది. అందువల్ల మన పిల్లలుగా ఎవరైనా సరే నాయకులు కావాలా, వాళ్ళు చక్కగా తమ భావాలను వ్యక్తం చేయాలా. వ్యక్తం చేసేటప్పుడు ఈ పద్యాలు కానీ వాళ్ళ ప్రాథమిక విద్య ఈ వయసులోనే కనీసం 10 పద్యాలు నేర్చుకుంటే, శతక పద్యాలు కానీ ఏదైనా సరే మంచి పద్యాలు నేర్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎక్కడైనా సరే కూడా వాళ్ళకి మాట్లాడేదానికి శక్తి వస్తుంది, వినేవాళ్ళకి ఆసక్తి ఉంటుంది. మంచి విషయాలు మాట్లాడారు, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా స్పందిస్తారా మిత్రులు? ఇంకా బిట్టువారు లోకనాథం గారు ముందే చెప్పారు, ఆయన అనుభవంతో చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుందని. అది యథార్థం అనిపించింది. అనీతి విద్య గురించి కూలంకషంగానే మాట్లాడారు. ఆయన సమయం సరిపోలేదు. ఇప్పుడు చాలా ప్రాజెక్టులకి ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు, ప్రాజెక్ట్ డైరెక్టర్గా. మరి ఒక ప్రాజెక్ట్ గురించి మాత్రమే మాట్లాడారు, తక్కినవి కూడా చెప్పడానికి టైం కావాలని. సరే, మరొకసారి ఇప్పుడున్న వారితో ప్రసంగింపజేసుకుందాం. అట్లాగే పద్య విద్య గురించి మరి బాలకృష్ణ గారు కూడా చక్కగా చెప్పారు. పద్యం అనేది భాష మీద పట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. పిల్లల ఇప్పుడు ధారణ శక్తి, జ్ఞానాన్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ జ్ఞాపక శక్తి అనేది ముఖ్యం, కానీ తక్కినవన్నీ ఇప్పుడు సపోర్టింగ్ ఐటమ్సే. జ్ఞాపక శక్తి ఒకటి ఉంటే తక్కిందంతా నడుపుపోతారు ఎవరైనా. కాబట్టి పద్యము జ్ఞాపక శక్తికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేదానికి, అంతేకాకుండా పిల్లలలో పద్యం నేర్పటం వల్ల పిల్లలలో భాష యొక్క పట్టు పెరుగుతుంది. అంటే ముఖ్యంగా ఉచ్చారణలోను, భాష తెలుసుకోవడంలోను, ఎట్లా ఏ పదం ఎక్కడ మాట్లాడాలి, ఏ అక్షరాన్ని ఎట్లా పలకాలి అనే దానిలో చక్కటి అనుభవం వస్తుంది. ఇది చక్కటి ఉపన్యాసం.
లోకనాథం గారిది, బాలకృష్ణ గారు చక్కటి ఉపన్యాసం చేశారు. వారికి నా ధన్యవాదాలు. దీన్ని ఇంత చక్కగా నిర్వహించిన డాక్టర్ రావి రంగారావు గారికి నా ధన్యవాదాలు. అట్లాగే దీన్ని చక్కగా సమన్వయం చేసినటువంటి శ్రీ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు.